ఎగ్జాక్ట్లీగా ఎలాగ ఉన్నాను చెప్పండి గాయస్, నాకు మోహన్ చూసి చెప్పండి. ఒక లైక్ కొట్టండి, గుద్దండి. పేలదు, ఎందుకంటే కట్ చేసేస్తా. అదే బాగా అర్థమైంది. హౌ ఇస్ ద ఈ జీప్ రైడ్ బాబు? మాట్లాడుతున్నాం. మనం బాయ్ చూస్తే ఇక్కడ పడుకొని ఉన్నాడు. బాయ్, టైం అయిందిలే. వచ్చారు ఫారినర్స్. Say hi to my subscribers. Hi. సవాదిక నన్ను మొహం మీద ఎంగేవు. ఒక్కసారి స్లిప్ అయ్యి అటు పడితే ఇంకా ఇగో వెళ్ళిపోతాను నీళ్ళలోకి. ఇటు చూసి స్పెట్స్ తీసి చెప్పు, హావభావాలు తెలియట్లా. అమ్మో, నా హావభావాలు రావు, కళ్ళల్లో కొడుతుంది అది. చెప్పు. సచ్చేలాగున్నా బట్ కానీ గుండె మంట నోట్లోకి వచ్చింది గాయస్. నోట్లోకి నాకు ఇంకో చాటుకు వచ్చింది. ఆహనా ఆహనా సే నమస్తే. హాయ్ 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 టు మై సబ్స్క్రైబర్స్. సో గాయస్, ఈ పాప పేరు మన తెలుగు ఇంటి అమ్మాయి పేరు లాగా ఉంది కదా, మన సౌత్ ఇండియన్ పేరు లాగా. సో అన్నపూర్ణకు సో మనం అయితే నామ్ క్యా హై భాయ్? బ్లూ లేక్. సో బ్లూ లేక్ వచ్చాం అనమాట. కలర్లో ఉంది సార్. సో గాయస్, ఫైనల్గా ఇండియా నుంచి నేపాల్ బోర్డర్ క్రాస్ చేసుకుని 1 2 3 4 5. ఓకే బోలో జీ, టెల్ మీ. ఎవరికైతే టైం చెప్పాలంటే మా అమ్మ నాన్నకి అనమాట. వాళ్ళు లేనిదే నేను ఎప్పటికీ లేను. వాళ్ళ ముందు నేను వచ్చాం. హలో గైస్, చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో మనం లాంగ్ వీడియో పెట్టేసి. బేసిక్గా మనం పెట్టకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి అంటే యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్నాను, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉన్నాను, బట్ షార్ట్ టర్మ్ వీడియోస్లో యాక్టివ్గా ఉన్నాను. బట్ లాంగ్ వీడియోలో దాదాపుగా ఒక 3-4 నెలలు అయితే అయిపోయింది. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా పునర్వైభవం వస్తుంది మన యూట్యూబ్ ఛానల్కైనా అనుకుంటున్నాను. మన థంబ్నెయిల్ చూస్తే ఈ పాటికి అర్థమైపోయింది కదా. సో బేసిక్గా మనం అయితే ఇప్పుడు పోకురాలో ఉన్నాము. ఏబీసీ సర్క్యూట్ అయితే చేయబోతున్నాం అనమాట. యాక్చువల్లీ వచ్చి ఒక 2-3 డేస్ అయిపోయింది. సో ఇంకా బిఫోర్ ఏం జరిగిందంటే, మనం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు నుంచి కాశీ కొంచెం ఒక 2 రోజులు స్పెండ్ చేశాను అనమాట. సో దాని గురించి నేను వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే ఎట్లా ఐటనరీ గురించి, ఎట్లా ఏబీసీ సర్క్యూట్ కంప్లీట్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పిన్ టు పిన్ మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. అది కింద కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. వర్షం అదిరిపోతున్నాయా. ఈ వీడియో ఎలా ఉంటుందంటే, కంప్లీట్గా మనం పూక్రా నుంచి తోర్లంగా పాస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో తోర్లంగా పాస్లో ఎట్లా మన జర్నీ సాగుతుంది, ఎలా ఫన్ బ్లాగ్స్ జరుగుతుంది, ఇవన్నీ మీ ముందు పెడతాను. నా తమ్ముడు ఒకడు వస్తున్నాడు, ఇంకో తమ్ముడు ఇంకోటి వస్తున్నాడు. సో ఈ గ్యాంగ్ అంతా కలిసి ఒక చిన్న బ్లాగ్ అనుకోండి, ఫన్ బ్లాగ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం పర్మిట్ తీసుకోవాలి. పర్మిట్ ఏం తీసుకోవాలా, ఆన్లైన్లో తీసుకోవాలా. సో వర్షం అయితే దంచు కొడుతుంది రాత్రి నుంచి, 2 డేస్ నుంచి ఇదే. సో ఆల్రెడీ తడిసిపోతున్నా, మీకు అర్థమైపోయింది. సో మనం పర్మిట్ దగ్గర కలుసుకుందాం. బాయ్. సో గాయస్ వర్షం అయితే పడుతుంది. ఒక ఆల్టో కార్లో ఎంతమంది కుక్కుని పోతున్నాం, క్రేజీ. ఇప్పుడు పోకరా నుంచి అదే ఐ మీన్ జోస్టల్ హోటల్, అదే హాస్టల్ నుంచి మనమైతే ఇప్పుడు ఏబీసీ
పర్మిట్ తీసుకోవడానికి పోతున్నాం అనమాట. సో పర్మిట్ తీసుకున్న తర్వాత దానికన్నా ముందు అదే చెప్తున్నారు, ఆగరా బాబు నువ్వు చెప్పేదాకా ఆగు. సో గేర్ అయితే తీసుకోవాలి ఫస్ట్. వర్షం దంచి కొట్టేస్తుంది భయ్యా, మామూలుగా కాదు. సో మనమైతే ట్రిక్ అండ్ సొల్యూషన్ దీని దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ బేసిక్గా ఉండేవి ఇవన్నమాట ఎక్విప్మెంట్. సో ఇంత మనం డీల్ క్రాక్ చేస్తున్నాం, చూద్దాం 4-5 ఫస్ట్ గివ్ మీ జాకెట్స్ ఫస్ట్, దెన్ విల్ గో టు ద షూస్ అండ్ ఆల్. Jacket for you. ఫర్ మీ 4 लोगों के लिए मेरे पास है वैसे, मैं ला लिया. అరే ఏం చేసింది చేయలేదు, ఆపేసింది నాకు తెలుసు. ఆమె ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియదు. నాకు ఇచ్చే నేను కెమెరామెన్ ఉండిపోతాను. ఎందుకు రా, నువ్వు తీసుకో, ఇంకా నా ఛానల్ పేరు నువ్వు తీసేస్తా అని పెట్టుకో, మార్చేస్తాను. లేదంటే అమ్మ ద మౌంటైనీర్ అమ్మా. ఎలా ఉంది? నీకేంటి సంబరాల రా. ఏ వద్దు, సరిపోయింది మ్యాచింగ్. అన్న ఈ క్యాప్ పెట్టుకో ఒకసారి. ఎలా ఉంటుంది చూడ, గోడక అలా ఉంటుంది. గోడక అంటే ఇక్కడ చాలా రెప్యూటెడ్ అది. ఇక్కడ చాలా ఆడి మొహం చూపిస్తున్నా నిజంగా అన్న. ఎగ్జాక్ట్లీగా ఎలా ఉన్నాను చెప్పండి గాయస్, నాకు మొహం చూసి చెప్పండి. అలా అంటే బాగానే ఉంది. ఒక లైక్ కొట్టండి, గుద్దండి. నీకేం తక్కువ అన్న, అందగాడిది. అది పేలదు, ఎందుకంటే కట్ చేసేస్తా. లాస్టీస్ అలీలాగే ఉన్నాం. ఫ్లెక్సే జేమ్సాన్ చూద్దాం లోపల ఏంటిది ఇది, దీన్ని ఏమంటారు? ప్లీజ్ పఫ్ఫర్ జాకెట్ అది. ఇది అప్పర్ జాకెట్ ఏం బాబు, మౌంటైనర్. This is పఫ్ఫర్ జాకెట్. దిస్ ఈస్ last layer. First layer thermal, second layer fleece, and Third layer. This is perfect for Tilichu and Songla Pass. It's going for 5,400 meters. జూమ్ కరో. Amazing one. అమేజింగ్. Yeah. బాగుంది కదా. This is you don't need it, but when you remove it, ఓకే, when I'm walking. you working time you not use down jacket because very steam. You when you go to camp you use it. Extremely cold you use down jacket. Okay. Not all the time, maybe 30 minutes or something. You know, when you walk you need little inside sporty t-shirt you need it. And then like this wind cheater, because you have to protect your chest from the wind even if you feel hot. इसके लिए नहीं थोड़ा यो अलग कर दिया. ఓ ఫా రెయిన్ కవర్స్ ఏనా? यो रेन कवर नहीं है, यो वाला wind cheater. లేదు, విండ్ షీటర్ అంట. ఓకే, రెయిన్ కవర్. తొరంగ్లా దగ్గర హై విండ్స్ ఉంటాయి. సో ఆ విండ్స్ ని కాపాడడానికి వేసుకొని తిరుగుతాం. ట్రెక్కింగ్ ప్యాంట్ వద్దా? ఉంది. రష్యా వెళ్తున్నా. రష్యాలు ఉన్నావు బాగా. అంటే friends, అదే అర్థం అవుతుందా? బాగా అర్థమైంది. This is the sticks, okay? This is the sticks. These have a 2 part, so we have to open like this way. Oh. And this is the maximum we can use. This is the stop. So we have to, the stop always should be inside, and we have to lock it like this way, and like this we can lock it. But we don't need that much. We need just 90-degree angle of the arms. So we can make little less. So and we can use like this way, and this is the way. ఎలా ఉన్నది This is the way, okay? So this is the stick. So most important is just stop should be always inside. If you do like this, it might be broken here because this pressure go here, okay? So if like this inside, then no broken. Perfect. So the most important, let's make a simple idea. Equally use, then automatically okay. ఓకే. I'm a trekking guide. I work as a 10 years as a trekking guide, and I'm operating this shop since 10 years. And I love nature. I reuse everything. So some of the beginners who coming here, and then I just support them. I want to connect with them mountain. So kabhi you can buy new things and you can resell also sometime if you don't need it. And you can rent here. You can buy here. We have lots of options. I prefer to reuse everything. Thank you for coming here, and you can find us in Google Map also. Trek Equipment Solution Shop, street number 13, Pokhara. You're a good guy, brother. Thank Thank you you brother. for deal. I'm very happy. He have very positive vibe, and he's good for Nepal. He's promoting Nepal. He's good people, and he's connecting with other 3-4 people. Very good, smiling.
and they come to my shop. I'm very happy to give them service. Thank you. Have a wonderful time. థ్యాంక్ యూ, నమస్తే. Okay. ఐ వాంట్ లైక్ ऐसे पलटो कैमरा ऐसे करना Okay. అయ్యా నెయ్యి ఏంటయ్యా, వామ్మో. ఇప్పుడే అక్కడ రెంట్కి తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకుని లంచ్ చేయడానికి వచ్చాం. జస్ట్ నేపాలి థాలీ తిన్నాం కదా, తినేసి ఏదో మనోడు మౌంటైనర్ చూసారా ఎట్లా చదువుతున్నాడు. సో చూసాడు అలా వచ్చాం. సో ఇప్పుడైతే మనం పర్మిట్ తీసుకోవాలి. ఒక్క రోజు డిలే చేయడం మూలాన మొత్తం కంప్లీట్గా డిలే అయిపోయింది. చలో. ప్యాకింగ్ మిస్టర్ హిమాలయన్ మౌంటైనర్ ప్యాకింగ్. अच्छा सुनो हाँ कितने दिन में करने का मूड कर रहे हो बताओ पहले ये बताओ 10 दिन 10 दिन मैक्सिमम 10 दिन एकदम स्लो चलोगे हाँ। 12 दिन लगेगा 12 हाँ 12 दिन मान लो कि अनकंफर्टेबल हो गया डुमरे से जीप ये वो सब मिलेगी ठीक है ओके यहाँ से बस स्टेशन कितना दूर है? यहाँ से वही 2-3 किलोमीटर दूर अच्छा 3 किलोमीटर यहाँ से. अपना अपना अपने साथ रखो సో ఇదిగోండి మనది వచ్చింది పర్మిట్. సో ఇక్కడ అనమాట వెయిట్. సో మనకైతే 1000 నేపాలీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట. సో ఇక్కడి నుంచి పర్మిట్ తీసుకున్నాక ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి అంటే ఇక్కడ నేపాల్ పోఖరా బస్ స్టాండ్ ఉండదు కదా, సో అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక జీప్ తీసుకోవాలంట. జీప్ తీసుకుని బేషషర్ అన్న ఒక విలేజ్, ఇక్కడ నుంచి ఒక 2-3 గంటలు అయితే ఉంటుంది. కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ అనమాట. సో యాక్చువల్లీ ఇనీషియల్గా ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా చమ్మీకి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏమైందంటే అన్ఫార్చునేట్లీ ఇవాళ ఫుల్ ఈ ఎక్విప్మెంట్ తీసుకోవటం, ఈ గేర్ తీసుకోవటం, వీటిలోనే సగం టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో చాలా టైర్డ్ అయిపోయినా. మొహం చూస్తే మీకు అర్థమైపోద్ది పొద్దున ఏ మూడ్లో ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. సో వర్షం పడుతుంది ఆగిపోతుంది, వర్షం పడుతుంది ఆగిపోతుంది. సో యా ఇప్పుడైతే మనం బేషషర్కి వెళ్తున్నాం. అక్కడ आराम से 10 दिन 11 दिन 10 से ऊपर 12 के बीच में यही है उसका टाइम है ఇక్కడ పోఖ్రాలో ఏదో బస్ స్టాండ్ ఉందన్నమాట బేషషర్కి వెళ్ళేది. సో అయితే స్పెల్లింగ్లు కూడా సరిగ్గా రావట్లా. సో ఇక్కడైతే డైరెక్ట్గా బేషషర్కి లేదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే డుమ్రే అంట. సో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక క్యాబ్ తీసుకోవాలి. ఇలాంటివి ఉంటాయి ఇక్కడ అంతా. ఓవరాల్గా అంతా ఇవే ఉన్నాయి దందా అంతా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మన బ్యాగ్ల పైన పెట్టాడు. హౌ ఇస్ ద ఈ జీప్ రైడ్ బాబు? ఏ అమన్, హౌ ఇస్ ద జీప్ రైడ్? ఏంటి సో గైస్ అయితే మనం ప్రెజెంట్ ఇప్పుడు బేషషర్లో ఈ విలేజ్లో ఉన్నాం అన్నమాట. సో బేసిక్గా ఏమైందంటే మనం పోఖ్రా నుంచి జీప్ మాట్లాడుకుని దొంబురు దాకా వచ్చాం. యాక్చువల్లీ బేషషర్కి చమీకి డైరెక్ట్గా జీప్స్ ఉంటాయి. ఒకేసారి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళకూడదని చెప్పేసి నేనేం చేశానంటే బేషషర్లో ఆగిపోయాను. అండ్ ఆల్సో బాగా ఈ ఘాట్ రోడ్స్ చాలా హెవీగా ఉన్నాయి, బండి కుదిపేస్తుంది. సో ఇక్కడే లోకల్లో ఏదో బేషషర్లో ఒక
ఒక 300 రూపాయలకో 400 రూపాయలకో పర్ పర్సన్కి సంబంధించి ఒక ఇది వచ్చిందనమాట, ఇది రూమ్ వచ్చింది. సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చాం. నేను నైట్ అయితే ఇక్కడే డిన్నర్ చేసాం. ఇప్పుడు చమీకి వెళ్ళాలి. చమీ నుంచి ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మన గ్రూప్ పెద్దది కాబట్టి సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అందరూ టైంకి ఉంటారు, ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే అంటే ఇప్పుడైతే అక్కడ స్నో పడుతుందంట, వర్షం కూడా పడుతుందంట. సో సేఫ్ సైడ్కి నేను ఏం చేయబోతున్నానంటే ఒకవేళ అక్కడికి వెళ్ళిన కండిషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి, చమీ నుంచి స్టార్ట్ చేస్తాను ట్రెక్. లేదు అంటే ఇవాళ లేఓవర్ అయిపోయి అక్కడే సో అంటే ఒకేసారి అంతా ఆల్టిట్యూడ్ హైకి వెళ్ళేసరికి నాకు సెట్ అయ్యిద్ది, కొందరికి సెట్ అయ్యిద్ది, అది అందరికీ సెట్ అవ్వాలని రూల్ లేదు కదా. సో కొంచెం ఫస్ట్ సెటిల్ డౌన్ అయ్యి తర్వాత స్లోగా మూవ్ అవ్వను. ఎందుకంటే ఒకేసారి అప్పర్ పిసాంగ్కి వెళ్ళి దాని తర్వాత మనాంకి వెళ్ళాలంటే పెద్ద టాస్క్, ఎందుకంటే లిటరలీ 11 hours వాక్ ఉంది. సో అందుకనే నేను బ్రేక్ డౌన్ చేసి ఎక్కడి నుంచి చమీ నుంచి అప్పర్ పిసాంగ్ దాకా 4 hours వాక్, దాని నెక్స్ట్ డే 7 hours పెద్ద వాక్ అనమాట. సో అది టైం అయితే 11:30 అయింది. మనం ఇప్పుడైతే బెషిషర్లో ఉన్నాం. సో నీట్గా తిన్నాం, బట్ ఫారినర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ అయితే కింద ఇక్కడ మాట్లాడుకున్నాం. మన బాయ్ చూస్తే ఇక్కడ పడుకొని ఉన్నాడు. బాయ్, టైం అయిందిలే, వచ్చారు ఫారినర్స్. కన్జర్వేషన్ ఏరియాకి అయితే వచ్చాము. సో చెప్పాం కదా మనం బేషసార్ నుంచి చామీకి వెళ్తున్నాం కదా. సో ఇక్కడైతే చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ చూపించిన తర్వాత సో ఆయన స్టాంప్ వేస్తాడు, నా డీటెయిల్స్ వేస్తున్నాడు. మా క్యాబ్లో ఇంకొక ఆవిడ ఉంది. సో ఈయన మన బండితో లేదు. సో స్కాన్ చేశాడు, అది అయిపోయింది. అదే సో ఇలాగా ఒకవేళ సర్క్యూట్ చేస్తే కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ పాయింట్లో ఆగాలి. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా బేసిక్ నుంచి చమీకి వెళ్ళే పాయింట్లో ఒక ఏరియా వస్తుంది. సో చూసారు కదా, అది కావాలంటే ఇక్కడ కూడా స్టే చేసుకోవచ్చు. పెట్రోల్ సో గైస్ ఏమైందంటే మనం వచ్చే దారిలో బేషసార్ నుంచి చమీకి వచ్చే దారిలో ఒక ఆల్మోస్ట్ 4 hours అనుకుంటాను చెప్పి జస్ట్ దగ్గరకు ఒక 50-70 కిలోమీటర్లకి మామూలు కాదు. ఒకసారి టైం స్లైడ్ అయింది. ఏదో కరెక్ట్ సంబంధించి ఏదో చేస్తున్నారు పనులు. ఇంకా ముందుకు వెళ్తే ఏదో లైన్ స్లైడ్ అయిందంట. సో అందుకని తీగలు అయ్యో తెగిపోయినాయంట. కానీ పెద్దన మటుకు ఇక్కడే చలి స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ గాలి ఈడ్చి కొడుతుంది. మీకు అర్థం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా బతుకుతున్నారు నాకు అర్థం కావట్లా. ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ ఏవైనా కానీ. సో చూద్దాం, దిగెళ్దాం. మధ్యలో ఇంకో ట్విస్ట్ ఇది. మధ్యలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనతో పాటు ఒకడు వచ్చాడు కదా మౌంటైనర్, అక్కడ మధ్యలో డ్రాప్ అయిపోయాడు. ఏంట్రా అంటే ఏం మాట్లాడలా, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో పర్మిట్ అనమాట. ఇక్కడెక్కడేదో ఏదో ప్లేస్కి వచ్చాం, తారాపానీలో. దా
ఇప్పుడే ఇక్కడికి వచ్చాం, సెటిల్ డౌన్ అయ్యాం. అయితే ఇక్కడ అంటే ఇక్కడ 2 చోట్ల అక్కడ బేరం ఆడాం. బేరం ఆడితే ఇక్కడ కొంచెం కొద్దో గొప్ప బెటర్గా ఉంది. అంటే బెటర్ ఇన్ ద సెన్స్ ఇది చమేలో నాకు 800 రూపీస్కి వచ్చింది. మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నాం కాబట్టి. సో యాక్చువల్లీ ఇంకొంచెం పైకి వెళ్తే రూమ్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు, ఫుడ్కి మట్టుకే బిల్లు అడుగుతారు అనమాట. సో ఇప్పుడు మనమైతే ఫుడ్కి మట్టుకే బిల్లు వీళ్ళకి అదే ఎంత అయితే అంత. సో మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ లేదు. అసలు ఈ ట్రిప్కి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ లేదు, ఎప్పుడు తింటున్నాను తెలియదు, ఎప్పుడు పడుకుంటున్నాను తెలియదు. నా మొహం చూస్తేనే మీకు అర్థమైపోద్ది. బేసిక్గా ఈ సెటప్ సడన్గా షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వెనకాల క్లౌడ్స్ చూడండి, ఆ కొండ చూడండి, అది చూడండి, ఏ ఉందో తెలుసా. ఈ మధ్యలో రకరకాలుగా ఉంది, చలి మామూలుగా లేదు. బట్ ఇంకొంచెం పైకి వెళ్ళే కొద్దీ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దంట. చూద్దాం. ఇప్పుడైతే ఇది హైట్ వచ్చేసి 8,759 మీటర్లు ఉన్నాం. అంటే ఫీట్ ఉన్నాం. సో 2670 మీటర్స్ హైట్లో అయితే హై ఆల్టిట్యూడ్లో ఉన్నాం. సో ఇప్పుడైతే నాకు ఏమి తలకాయ నొప్పి గనకాయ నొప్పి ఏం లేదు. అందరూ చెప్పడం తలకాయ నొప్పి వచ్చేసిద్ది అన్నారు. బట్ ఇంకొంచెం మనం ఆ పైకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉండొచ్చు పక్క అయితే ఉండిద్ది. అదబ్బా. Good morning guys. టైం వచ్చి ఎగ్జాక్ట్గా ఒక 5:30 అవుతుంది అనుకుంటా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వ్యూ ఆఫ్ మౌంటైన్ హిమాలయాస్ ఆఫ్ పీక్. క్రేజీ. దిక్కు అమ్మా, ఫైనల్లీ మన ట్రెక్ అయితే స్టార్ట్ అయింది గాయస్. సో అన్నపూర్ణ సర్క్యూట్కి అయితే మనం బయలుదేరిపోతున్నాం. సో ఇక్కడి నుంచి ఐ థింక్ ఒక 10 days పట్టిద్ది ట్రెక్ మొత్తం కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడైతే మనం సమీ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సమీ నుంచి ఎక్కడికి అప్పర్ పెసాంగ్ స్టార్ట్ అయ్యాం. సో లిటరల్లీ మనకి ఇక్కడి నుంచి ఒక 11 kilometers జర్నీ ఉంది. రొప్పుతున్నా గాయస్. నాదే ఒక 15 kg పైన ఉంటుంది. ఇదే ఉంటుంది కడ్డీలు, స్నో కడ్డీలు.
అమ్మో, అంటే ఒకే పేస్లో కొట్టుకొచ్చా. ఎప్పుడైనా పేస్ అనేది కంట్రోల్డ్గా రావాలి. ఓ ఎగబడి పరిగెట్టుకుంటూ వచ్చి నువ్వు బాడీ బిల్డింగ్ చేస్తావు, బాగా అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే దొబ్బదు. బాడీ చెప్పిన మాట వినాలి, ఎక్కడ కామ్ డౌన్ అవ్వాలి, ఎక్కడ రైజ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మ్యాటర్. సో ఇప్పుడైతే మనం లాట్ ఆఫ్ షుగర్స్ అయితే లోడ్ చేస్తున్నాం. షుగర్స్ ఇన్ ద సెన్స్ లైక్ గ్లైకోజన్ కావాలి కదా బాడీకి. అండ్ నాకు ఈ టెంపరేచర్కి, ఈ హై ఆల్టిట్యూడ్కి నా బాడీ అనేది అడాప్ట్ అవటం కోసం టైం పట్టిద్ది. సో ఇట్స్ బీన్ వన్ డే కూడా కాలే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. ఓ 12 గంటలు వేసుకోండి, 12 గంటలు మాత్రమే అయింది. సో దీన్ని ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి హై ఆల్టిట్యూడ్ తాగుతాం. ఆల్మోస్ట్ మనం ట్రిప్ అయ్యేసరికి 17,000 feet దాకా వెళ్తాం. అబోవ్ 18,000 వేసుకోండి, ఇంకో 250 తక్కువ ఏముంది. సో అదనమాట మ్యాటర్. ఎలా ఉంది హైటర్ గాయ్స్? సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. సే హాయ్. సౌండ్ ఆపు. హాయ్ 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 బలో. హాయ్ హాయ్. టెల్ మీ వెళ్ళిపోదాం. టెల్ మీ రిపీట్ అయితే బోల్. వెళ్ళిపోదాం. టెల్ మీ వెళ్ళిపోదాం. బోలో వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెవెల్. టెల్ మీ వెళ్ళిపోదాం. ఎస్ కమ్ ఆన్. వెళ్ళిపోదాం. బోలో నెక్స్ట్ లెవెల్. గుడ్ బాయ్స్, గర్ల్స్. చూడండి గాయస్, మీరు మటుకు ట్రెక్కి, సర్క్యూట్లకి అమ్మాయిలతో రాకండి. అమ్మాయిలతో వస్తే ఇలా ఉంటుంది గాయస్. మీరే మొయ్యాలి. దట్ ఈస్ ద రియాలిటీ బ్రోస్. సో గాయస్, అయితే మధ్యలో ఆగటం జరిగిందనమాట. నాకైతే గాలట్లేదు అయ్యా. ఏమో ఈ ఉడుకు బాడీకి వీడేమో కప్పేసుకున్నాడు. నువ్వు తీసావా? మర్చిపోయింది. ఇంకా అందుకని ఈ లెక్కన మొత్తం అన్నీ ఇప్పేసి చల్లి లేదు. చాలా షార్ట్. ఒక 8 కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ నుంచి. సో వెళ్తే సెట్. ఓకే, ఉడికిపోతున్నాయి అప్పుడే. ఓకే సెట్ డన్. సో మోయడం మన వల్ల కావట్లేదు. మన వల్ల కాదు, సరే మా వల్ల కావట్లేదు, వేరే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. గ్రూప్లో కొంతమంది వల్ల కావట్లేదు. సో 3,000 నేపాలి. అదే 3,000 కింద నుంచి పైదా క్యాబ్లో వెళ్ళిపోయేవాళ్ళం. అవును, అది పాయింట్ కదా. ఇప్పుడు ఓన్లీ 3 బ్యాగులు 3,000 ఇవ్వాల్సి వస్తుంది. బాగా ఏం చెప్తావు? ఏం చెప్తాం, ఇక ఎండా మురిగాక ఇంకేముంది. ఎంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళాము, ముందుకు వెళ్ళాము, మధ్యదారిలో ఉన్నాం. సో అందుకని మా దగ్గర హెవీయెస్ట్ బ్యాగ్స్ నాదే ఇచ్చేసాం. నాదే అందరికీ చెప్పలు మొత్తం. फोटो देखो 4 दिन जो आउँछ उनीहरूको बाहिर है दोर्जे टिकटहरू पनि दोर्जे टिकट चाहिँ मेली नारू भयो गुडीको नम्बर होइन साइडमा उनीहरूको आतङ्क. మా లంచ్కి ఆగాము నాయన. ఇదేంట్రా బాబు, మోటలు అయితే పంపించాం ఫస్ట్ ప్రశాంతంగా. ఈ గ్రూప్తో పాటు వచ్చాం అనుకోండి, ఇదే గోల. ఒకడు మోస్తాడు, ఒకడు మోయిడు, ఇదే గోల. సో అయితే ఇప్పుడు లంచ్కి అయితే ఇక్కడ ఆగాము. ఇదేదో ప్లేస్ ఫార్మ్ హౌస్ అంట. థాలీ బాట్, నాన్ వెజ్ థాలీ. చాలా యాస్థెటిక్గా ఉంది. ఇటు రారా. కొట్టండి. ఓ నో, ఇంకొకటి బరిలో కొట్టుకుంటా. ఓ ఆల్మోస్ట్
Come on. Ready? 1, 2. Oh shit! No! No! Woo! What the fuck? చలి పడుతుంది, గాలి వస్తుంది. Oh my god! పడుతుంది అయ్యా. అయ్యా. సో గైస్, ఇప్పుడైతే మనం అప్పర్ పెసాంగ్ దగ్గరలో ఉన్నాం. సో ఆల్ ది వే అక్కడ ఆ కొండని అవతల పక్క కొండ నుంచి పొద్దున్న బయలుదేరితే ఇప్పుడు వచ్చాం. సో బేసిక్ ఏంటంటే మార్నింగ్ ఎంతమందితో స్టార్ట్ అయ్యాం, నలుగురితో విత్ లగేజ్తో స్టార్ట్ అయ్యాం, బ్యాక్ ప్యాక్స్తో. సో 2 వికెట్లు డౌన్, వెళ్ళిపోయారు. ఒకడైతే వెళ్ళిపోయాడు, ఒక అమ్మాయి అయితే ఆగిపోయింది. ఏంది ఇది? జస్ట్ డే 1 ఆఫ్ ట్రెక్కింగ్. హాట్ వాటర్ గాయస్, హాట్ వాటర్. నువ్వేం కదగద్దు. సో ఇందాక నుంచి మాకు కంపెనీ లేదని చెప్పి ఫీల్ అవుతున్నాం కదా. సో వీ గాట్ ఏ కంపెనీ సెండ్ బై ది గాడ్. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, అప్ అండ్ డౌన్స్ విత్ గ్రూప్తోనే అనమాట. చాలా స్ట్రగుల్ అయ్యి, అంటే బేసిక్గా మనం కొట్టుకుంటూ వచ్చేసాం నడుచుకుంటూ. బట్ ఎవరైతే మనతో పాటు వచ్చిన గ్రూప్ ఉందో వాళ్ళు సరిగ్గా ఎక్కలేదు. ఇప్పుడైతే మనం అప్పర్ పెసాంగ్కి రీచ్ అయ్యాము. సో ఇప్పుడు కరెంట్లీ నేను ఎక్కడున్నానంటే అన్నపూర్ణ 2 వెనకమాల ఉన్నాను అనమాట. మీకు ఇప్పుడు చూడండి. అన్నపూర్ణ 2 కనిపిస్తుందా? అన్నపూర్ణ 2. చలి మామూలుగా లేదు, బాడీ అంతా డ్రై అయిపోయింది. ఐ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్ అనమాట. ఫస్ట్ వెళ్ళి రెస్ట్ అప్ తీసుకున్నాం. అయినో నేను వీడియో ఐ డోంట్ నో ఎట్లా వస్తుందో తెలియదు, కానీ ఈ హై ఆల్టిట్యూడ్ మూలాన ఈ ట్రక్ మూలాన వీడియో మైట్ పర్ఫెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు, కానీ నేనైతే డెఫినెట్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ పోస్ట్ చేస్తుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. లాట్ ఆఫ్ పీపుల్ అన్నపూర్ణ బేస్ క్యాంప్ వరకే వెళ్తారు. ఎవరైతే దమ్ము ఉంటుందో, దిల్లో దమ్ము ఉంటుందో వాళ్ళు చేయగలరని నా ఒపీనియన్. సో ఇంకా చాలా ఉంది, ఇంకా 1 వీక్ టైం ఉంది. సో 1 వీక్ తర్వాత కూడా ఈ మాట చెప్తాను లేదో చూద్దాం. ఈ వీడియోలోనే తెలిసిపోద్ది కంప్లీట్గా. आप लोग नूडली खाना चाहेंगे तो त्यो तिमीसँग त्यो के अरे खान्छ हो बिगाहरूको. Tell me, which movies you seen south side? Bahubali. You like that guy? Yeah, the guy is very good looking. Oh. His action movie, yeah. I like it. Welcome to Royal Alpine Hotel. Everybody say happy Birthday to you. Happy birthday to you. Happy birthday dear Rina. Happy birthday to you. I love you, Budi. అలా చూడక నీకు పెడతారు. నీకు పెడతారు. एक ही बस से हम दोनों. नहीं
I will share it. It's a food. It's a food. హ్యాపీ బర్త్డే తినచ్చురా చల్లగా యా గుడ్ మార్నింగ్ గైస్ జస్ట్ ఇప్పుడే లేసాను లేసానంటే అన్నపూర్ణ 2 టైం ల్యాప్స్ చేద్దామని చెప్పి లేసాను ఇప్పుడే స్టాండ్ సెట్ చేశాను అలాగా అండ్ డోర్ ఓపెన్ చేశాను. ఇట్స్ అబౌట్ ఎగ్జాక్ట్గా ఎంతో తెలీదు బట్ మైనస్లో ఉంది. ఫ్రీజింగ్ కోల్డ్. ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నాం అంటే టైం ల్యాప్స్ చేయబోతున్నాం. ఒకసారి టైం ల్యాప్స్ తీసే ముందు ఐ షో యూ ద అన్నపూర్ణ 2. ఫస్ట్ ఆ గోల్డెన్ సన్ రే ఆ పీక్ మీద పడే చూపిస్తాను. ఐ విల్ ఆల్సో యాడ్ ద క్లిప్ ఇన్ దిస్. ఇక్కడ పడుతుంది అన్నమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. కొంచెం ఇప్పేసి ఉంటాను. ఎలా ఉంది? ఓకే ఓకే ఇంత బయలుపోయి అంతడే వేడిగా సో గాయస్ దిస్ ఈజ్ జింజర్ లెమన్ టీ. ఇది లేనే పని జరగదు అనమాట ఇక్కడ. సో హెవీగా గుద్దుతున్నా. ఇప్పటికి ఇది 4వ అనుకుంటా పొద్దున్న నుంచి. కొత్త సాంగ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా. సో యాక్చువల్గా నాగ్బాల్ ఒక ఏరియా ఉంటుందా. సో అక్కడికి వెళ్ళాలి. సో చిన్నగా ప్లాన్ చేశాను. ఎందుకంటే మళ్ళీ సైడ్ అంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఒక 400-500 పైకి ఎక్కాలన్నమాట. సో మన గ్రూప్ అంత సాహసం లేదని చెప్పేసి ఇప్పుడైతే మనం మనానికి బయలుదేరుతున్నాం. మన నుంచి కనెక్ట్ చేసుకుంటూ పట్టుకుంటామన్నమాట అనమాట. టైం 9 గంటలు అవుతుంది. సో ఈవినింగ్ అవ్వచ్చు చెప్పలేము కదా. ఇప్పుడైతే ఇక్కడ ఆల్పైన్ చాలా బాగుంది. స్టే హోమ్ అంతా బాగుంది. మీకు లైక్ అంటే బేసికల్ వ్యూ బాగుంది. ఎందుకు నేను ఇలా చెప్తున్నా అన్నపూర్ణ మనం మార్నింగ్ ఎక్కడైతే మన రూమ్లో స్టే చేసి వీడియో తీసిందో అది అక్కడి నుంచి తీసింది. సో మీరు వస్తే కనుక మీరు చెక్అవుట్ చేయండి. ఇస్తున్నాను ఎక్కడ స్టే చేసినా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తాను. చెక్ అవుట్ చేసి అన్ని మంచి నైస్ ఫుడ్. బేసిక్గా నేను ఎక్కడ తిన్నా చాలా ప్రయారిటీ. ఫుడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళనే ట్రిప్ కూడా మంచిగా ఉండాలి. హోమ్ ఫుడ్ ఎక్కడికి హోమ్ ఫుడ్. బట్ కొంతమంది దగ్గర బాగుంటుంది, కొంతమంది దగ్గర బాగుంటుంది. డిపెండ్స్ యువర్ చాయిస్. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో అదనమాట సపరేట్ ముందుకెళ్ళే కొద్ది చెప్తా ఉంటాను. పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది నాకు తెలుసు. తప్పదు చూడండి. చూస్తా ఉన్నాను ఎంటర్టైన్మెంట్లా. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మన అదే ఉప్పర్ పసాని నుంచి మనానికి వెళ్ళేటట్టు. సో చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. సో వ్యూ అనమాట.
సో మనమైతే నామ్ క్యా హై భాయ్? బ్లూ లేక్. సో బ్లూ లేక్ వచ్చాం అనమాట. ఉప్పర్ పసంగ్ నుంచి వచ్చే దారిలో బ్లూ లేక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది కంప్లీట్గా బ్లూ కలర్లో ఉంది సరే, భలేగా మౌంటైన్స్ అవి. సో మెనీ చాలామంది బైక్ రైడ్ మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. క్రేజీ వ్యూ ఇది. క్రేజీ. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి మనాంగ్ వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి గంగా అన్నపూర్ణ లేక్కి వెళ్తున్నాం. ఆ లేక్ కూడా చాలా బాగుంటుంది. ఇది బ్లూయిష్గా ఉంటుంది, అది ఇది లైట్ బ్లూయిష్గా ఉంటుంది, అదేమో నార్మల్గా ఉంటుందంట. సో ఇప్పుడు ఎలా ఉందో తెలియదు అక్కడ. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయాలన్నమాట. చూసి మీకు చెప్తాను ఎలా ఉందని. నుంచి వచ్చాం గాయస్ గంగపురం లేక్కి. ఇదే లేక్ అంటే గంగపూర్ణ లేక్. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండిపోయి ఉంది, సమ్మర్ సీజన్ కదా. సో అందుమూలాన గంగపూర్ణ లేక్ మొత్తం ఎండిపోయి ఉంది, చూసారుగా. ఏదో కొంచెం రవ్వంత ఉంది, అదనమాట మ్యాటర్. అంటే ఇప్పుడు ఒకవేళ ఆఫ్ సీజన్ కదా, ఆఫ్ సీజన్లో వస్తే ఇట్లాగే ఉండిద్ది. మామూలుగా వస్తే కనుక అంత ఎత్తు దాకా ఉంటుందంట, ఆ గట్టు అంత ఎత్తు దాకా వస్తాయంట వాటర్, కంప్లీట్గా అక్కడ దాకా వస్తుందంట. సో చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు ఎంత నల్లగా ఉందో, గ్రే కలర్లో ఉంది. మామూలుగా అయితే అక్కడ బ్లూయిష్ కలర్ ఉంది కదా, బాగా బ్లూయిష్గా చాలా థిక్గా బాగా బాగుంటుందంట. సో అది మ్యాటర్. ఇంత దూరం వచ్చాం ట్రక్ చేసుకుంటూ, బిస్కెట్ అయింది. ఫోన్లే ఏదో ఒకటి వచ్చినందుకు ఒక ఎక్స్పీరియన్స్. అదేదో వచ్చింది. అది చూడండి, స్నోది ఏమంటారు, ఆల్బాక్యూఆ ఏదో, వాట్ ఈస్ దట్ అలా అంటారు దాన్ని. అది స్లైడ్ అయినట్టుంది. అదే ఇప్పుడే ఒక మంచి జింజర్ టీ తాగి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం మనంలో ఉన్నాం అన్నమాట. అయితే ఏంటంటే ఇప్పుడు టైము 6:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఐ థింక్ అప్రాక్సిమేట్లీ 13,000 హైట్ ఫీట్, 13,000 ఫీట్ అబోవ్ అయితే వచ్చేసాం. ఆల్రెడీ నాకు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే తెలుస్తుంది పుష్కలంగా. అండ్ ఆల్సో నా ఊపులో అయితే డేంజరస్ మెట్రిక్స్ చూపిస్తుంది. లాస్ట్ 3 డేస్ నుంచి డేంజరస్ మెట్రిక్స్, అవుట్ ఆఫ్ 4 రెస్టింగ్ హార్ట్ రేట్ వేరియబిలిటీ, బ్లడ్ ఆక్సిజను, ఇంకా రకరకాలు ఉంటుంది అన్నమాట మన బాడీలో. సో వాటి గురించి డీటెయిల్గా చెప్తుంది. లిటరల్లీ ఐఎమ్ క్రాసింగ్ ద లిమిట్స్ అన్నీ చెప్తుంది అనమాట. అండ్ ఆల్సో ఊపు కూడా స్పైక్ అవుతుంది, కంప్లీట్గా స్పైక్ అవుతుంది. అండ్ స్లీప్లో కూడా అంత ప్రాపర్ స్లీప్ రావట్లేదు. ఫస్ట్ టైం నేను ఇంత హై ఆల్టిట్యూడ్కి ఊపు పెట్టుకున్నాక వచ్చాను. నేను లాస్ట్ టైం లడఖ్కి వెళ్ళినప్పుడు నాకు అంతేం అనిపించలేదు, కానీ నుబ్రా వ్యాలీ -6-7 దాకా వెళ్ళాను. సో నేను నైట్ -1 దాకా వెళ్ళాను అనమాట. సో ఇప్పుడు అయితే మనం ఇదేంటో నాకు తెలీదు, గూగుల్ చేస్తే తప్ప మనకి అర్థం అవుతుంది అనమాట. సో అదే. సో ఇప్పుడైతే మనం రేపు మార్నింగ్ మన ప్లాన్ ఏంటంటే
మనాంగ్ నుంచి శ్రీ యార్కలా నుంచి తిలోచా బేస్ క్యాంప్కి వెళ్ళాలి. సో లిటరలీ ఇవాళ ఎలా అయితే త్రూ అవుట్ డే ఎలా అయితే అయిపోయిందో సేమ్ రేపు కూడా అట్లాగే అయిపోద్ది. సో తిరుచి బేస్ క్యాంప్ నుంచి మళ్ళీ నెక్స్ట్ తిరుచి లేక్కి వెళ్తాం అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. సో చూడండి, కానీ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇది మట్టుకు మైండ్లో పెట్టుకోండి. నీ 100 kg బెంచ్ ప్రెస్ డస్ నాట్ మ్యాచ్ విత్ దిస్ వైబ్. ఇదైతే పుష్కలంగా యాజ్ ఏ అథ్లెట్గా చెప్తున్నాను, బాడీ బిల్డింగ్ అథ్లెట్గా, న్యాచురల్ బాడీ బిల్డింగ్ అథ్లెట్గా యూ కాంట్ సర్వైవ్. అంత ఈజీ కాదు. మైండ్లోనూ నీ బూతులు వచ్చేస్తాయి. అన్నిట్లోనూ దమ్ము గడ్స్ ఉండాలి. అలాంటోడే ఇక్కడికి రాగలడు. వేలలో లెక్క పెట్టుకోవాలి అలాంటి వచ్చినోడు. సో మీరు కూడా అలాంటి ఛాలెంజింగ్ ఫేస్ తీసుకుని మీరు ముందుకు రావండి అని చెప్పి ఇక్కడ నుంచి మనాంగ్ నుంచి కాంగ్సర్ అంటే మన సలార్లో కాంగ్సర్ కాదు, మామూలు కాంగ్సర్ అనమాట. నీట్గా నా మెయిన్ ఏంటంటే తిలోచి లేక్కి వెళ్ళాలన్నమాట. సో దానికోసం ఎనర్జీ సేవ్ చేయడం కోసం సో ఇక్కడి నుంచి ఒక 6 hours జర్నీ ఉందన్నమాట. బై వాక్ వెళ్ళాలి. సో తిలోచి బేస్ క్యాంప్కి వెళ్ళి ఇవాళ అక్కడైతే మనం నైట్ పడుకోబోతున్నాం. సో రేపు అసలు సీసలైన గేమ్ ఏంటంటే రోడ్డు కూడా చాలా చాలా దారుణంగా ఉంటుందంట నడవడానికి ముఖ్యంగా. ఇంకా బేసిక్గా ఒకవేళ మీరు పోఖ్రా నుంచి ఈ పై దాకా రావాలంటే కాంగ్సరే లాస్ట్ స్టాప్. ఈ తర్వాత మీరు ఏం చేసినా సరే జీప్స్ అట్లాంటివి ఏమీ దొరకవు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్. సో అది మ్యాటర్. సో ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, వీళ్ళంతా ఒకటే దందా ఇన్ ద సెన్స్ లైక్ నెట్వర్క్ ఒకటే మాట్లాడతారు. ఎట్లా అంటే లెట్సే ఇప్పుడు నువ్వు 5,000 చెప్తే 5,000 ఫిక్స్, ఇంకా తగ్గేది లేదు పెరిగేది లేదు. సో ప్రాపర్ ఫిక్స్డ్ అమౌంట్ లాగా పెట్టేసుకుని ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా ఒక 2,000 3,000 డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు లెట్సే మనం బస్ ఎక్కినప్పుడు అక్కడ 30 రూపాయలు ఉందనుకోండి, తర్వాత నెక్స్ట్ స్టాప్ ఒక 50 రూపాయలు, అలా 70 రూపాయలు 80 రూపాయలు అలా పెరుగుతూ ఉంటుంది తప్పించి ఇంకా ఉండదు అనమాట. సో అది దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడైతే మనం మన ట్రెక్ స్టార్ట్ చేయబోతున్నాం. సో డే ఐ థింక్ ఎన్నో డే తెలీదు, నేను ఇక్కడ ఇస్తాను ఎన్నో డే ఇది. సవాదిక నన్ను మొహం మీద ఎంగేవు, అది వరుస్తుంది. సో గాయస్, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్నట్టే ఉంది కదా ఈ కాకి. అది అరవటం కూడా అలాగే అరుస్తుంది. అదిగో కాన్సార్ దగ్గర నుంచి దగ్గరగా ఒక కొండ అయితే ఎక్కి వచ్చాను. ఇప్పుడు ఇంకో కొండ ఎక్కుతున్నాను. సో రేపు వెళ్ళే తిలోచా లేక్ దారేట అనమాట. సో కొంచెం ఇక్కడైతే ఊపిరి పీల్చుకోవడానికి తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ హై ఆల్టిట్యూడ్లోకి వచ్చాం కాబట్టి, అండ్ ఆల్సో నేను క్లైమ్ చేస్తున్నా. సో అందుకని రొప్పుతున్నా. ఇక ఈ ట్రెక్, ఈ సర్క్యూట్ ట్రెక్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. చాలా అరుదైన మనుషులు చేస్తారు. నా ముందు కూడా ఎవరు లేరు, ఎక్కడో ఉన్నారు స్టార్టింగ్లో. కానీ పౌడర్స్ మటుకు చాలా స్పీడ్గా వెళ్తున్నారు, వాళ్ళు మటుకు క్రేజీ. సో కాన్సార్ నుంచి శ్రీ యార్కలాకి నాకు లిటరలీ వాక్ చేయడానికి 10కి స్టార్ట్ అయ్యాను అనమాట. 10కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11కి రీచ్ అయ్యాను. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో. సో ఇది నెక్స్ట్ ఇక్కడ నుంచి తిలోచా బేస్ క్యాంప్కి ఇంకో 4 hours ఉంటుంది అనుకుంటా ఐ గెస్. సో నాకు కూడా కరెక్ట్గా తెలీదు. లెట్స్ సీ.
సో తిలోచి లేక్ ఇక్కడ శ్రీ ఆర్కలా నుంచి తిలోచి బేస్ క్యాంప్ వెళ్ళే రూట్ ఉంది. చాలా డేంజర్గా ఉంది. ఇప్పుడు దాకా ఓకే, ఇక్కడ దాకా ఓకే. సో ఇక్కడి నుంచి అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడ వెనకమాల. సో వెయిట్ చూపిస్తా. సో ఆ రోడ్ అయితే ఉంది చూసారా, అది తిలోచి లేక్కి వెళ్ళేది. ఇప్పుడు మనం ఈ కిందకి వెళ్తే తిలోచి బేస్ క్యాంప్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొక 2 hours. చూడటానికి చాలా తక్కువ ఉంది, కానీ నడవటానికి ఇంకొక 2 గంటలు పట్టిద్ది. 2.5 గంటలు దగ్గర స్లోప్లో ఉంది కదా, కొంచెం ఎలివేటెడ్ అవుతుంది కదా. ఇప్పుడు నేనే ఇలా రొప్పుతున్నానంటే పొట్టేసుకుని బింజ్ ఈటింగ్ తింటూ పబ్బులకి వెళ్తూ అలాంటి వాళ్ళ వల్ల అసలు కాదు ఇది. వాడు అట్నుంచి అంటే వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. సో చెప్పే కదా, దమ్ము ఉండాలి. ఇక్కడ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి, ఇక్కడ దమ్ము ఉండాలి, ఫిట్నెస్ ఒకటే ఉంటే సరిపోదు. ఈ 3 మ్యాచ్ చేస్తే కానీ ఇలాంటి సర్క్యూట్లు మీరు చేయగలరు. ఇంకా ఉంది, ఇంకొక 3-4 daysలో కంప్లీట్ చేసేస్తాం మొత్తం. ఐ హోప్ ఐ కెన్ డూ ఇట్. యా, ఐ కెన్ డూ ఇట్. బ్లాగ్లో ఎడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉండుంటా. అంటే ఎట్లా అంటే ఒక పద్ధతి పాడు లేదు, నేను ఏదో ర్యాండమ్గా చేసేస్తున్నాను. బట్ ఇలాంటి ట్రెక్లు మటుకు డాక్యుమెంట్ చేసుకోవాలి, లేదంటే లైఫ్లో ఏం సాధించావురా ఏంట్రా అంటే చెప్పలేము. ఇట్లాంటివి చెప్పుకోవడానికి బాగుంటాయి. అండ్ ఆల్సో మీలాంటి వాళ్ళు చూసే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. నాలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ ఇలాంటి వాళ్ళకి సాధ్యమైంది. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్. బాగుంది గాయస్. హాయ్ గాయస్, ఇక్కడ పండుకుంది గాయస్. Peace, this is peace. Peace. This is real world. అండ్ ఆల్సో RIP, రెస్ట్ ఇన్ పీస్. చెప్పు ఇంకా అవ్వలే ఆపలా, చెప్పు ఇటు This చూసి is the real world, guys. స్పెట్స్ తీసి చెప్పు. హావభావాలు తెలియట్లా. హావభావాలు అమ్మో, నా హావభావాలు రావు, కళ్ళల్లో కొడుతుంది అది. చెప్పు. చచ్చేలాగున్నా బట్ వర్త్ కానీ గుండె మంటకు నోట్లోకి వచ్చింది గాయస్. నోట్లోక నాకు ఇంకో సార్కి వచ్చింది. లేదు సరదాగా ఎక్కేస్తున్నా, కాకపోతే మిమ్మల్ని అందరినీ చూసుకుంటే ఎక్కిస్తున్నా కదా, అదొక చేశాను కదా. సో లాస్ట్ క్లిప్ చేసినప్పుడు మనం అక్కడెక్కడో కింద లోయలో ఉన్నాం. సో లిటరలీ మనకి ఒక 2 hours పట్టింది అనమాట. సో 2 hours పడితే ఇక్కడ కనిపిస్తుంది కదా, మోస్ట్ డేంజరస్ ల్యాండ్ స్లైడ్ ఏరియా అంట. నేను ఒక రీల్ చూశాను, ఎప్పుడు లైక్ ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసినప్పుడు ఇక్కడ చాలా డేంజరస్గా ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయని చెప్పేసి ఒకరు బ్లాగ్ చేశారనమాట. సో ఐ థింక్ అది కరెక్ట్ అనిపిస్తుంది. చూసారు ఇక్కడ మొత్తం ఇంత చిన్న రోడ్లు పోవాలి చూడు, పడితే తల్లి ఏ డమ్మాలు ఇంకా ఎక్కడో ఉంటాం. శివయ్య దగ్గర డైరెక్ట్గా చాలా డేంజరస్ ఉంది చూడండి. ఈ పోల్ పెడితే కానీ అవ్వదు. సో అదనమాట. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఇంకోటి ఏంటంటే నేను బాగా రొప్పుతున్నా కదా. సో బేసిక్గా ఏంటంటే ఆ రొప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అండ్ ఆల్సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి. సో మెయిన్ రీజన్ అదే ఉండింది. సో దాంట్లో ఒక అతను ట్యాబ్లెట్ ఇచ్చాడనమాట, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ట్యాబ్లెట్. పల్లి అతను, బ్రో యూ హ్యావ్ ఎనీ ట్యాబ్లెట్ ఫర్ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అని అడగంగానే దేవుళ్ళకి ఇచ్చాడు. నాకు ఇంకా అవసరం లేదు, కావాలంటే యూస్ చేసుకోండి అని కూడా చెప్పాడు అనమాట. అది ఆ ట్యాబ్లెట్ అంట లిటరలీ ఒక 48 hours. ఇప్పుడు 1 hour మీల్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేసి
ఆ మీల్ 1 గంట తర్వాత వేసుకోవాలంట. సో వేసుకుంటే అది 48 అవర్స్ ఇంపాక్ట్ చూపించిద్దంట. సో నేను వేసి జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అవుతుంది, 15 మినిట్స్లో స్టార్ట్ అయిద్దంట ఈ ఇంపాక్ట్. సో ఐ డోంట్ నో, కొడుతుంది అప్ హిల్ వచ్చినప్పుడే కొడుతుంది. స్లోప్లో ఇలాగ వెళ్ళినప్పుడు ఏం బాగానే ఉంది అంతా. చూడండి కొడితే పడిపోవటమే. Oh guys, ఈ ట్రైలు చూడండి, ఒక్కసారి స్లిప్ అయ్యి అటు పడితే ఇంకా ఇగో వెళ్ళిపోతాం నీళ్ళల్లోకి, డైరెక్ట్ నీళ్ళల్లోకి. ఉంటామో బతుకుతామో కూడా తెలియదు. ఇట్స్ టూ హార్ష్. సో గాయస్, ఒకడైతే గుర్రం మీద వస్తున్నాడు, మామూలుగా రావట్లేదాడు. ఇందిరా అయ్యా, వాడు గుర్రం మీద రాతమేంద్ర. సో అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, పొద్దునప్పుడు 10ంటికి స్టార్ట్ చేస్తే దగ్గరగా 5 అవుతున్నట్టుంది, బ్రేక్లు ఇచ్చుకుంటూ. సో తిలోచా బేస్ క్యాంప్కి అయితే వచ్చేసాం. సో రేపు ఎర్లీ మార్నింగ్ 3 AM మనం ఎక్కడికి తిలోచా లేక్కి వెళ్తాం. బట్ ద థింగ్ ఈజ్, ఇక్కడ ఏంటంటే మ్యాటరు, తిలోచా లేక్ చాలా ఫ్రోజన్ అయిందంట. ఇప్పుడు నా దారమ్మట వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పారనమాట. వెయిట్ గైస్ చెప్తా. సో దారపు ఒడుగుని వచ్చిన వాళ్ళందరూ అదే చెప్పారు దాని గురించి. సో లిటిల్ బిట్ డిసప్పాయింట్ బ్రో, ఇంత దూరం నుంచి ఇంత ట్రెక్ చేసుకుని అంత దూరం వెళ్ళి మనం అనుకున్నది చూడకపోతే ఒక డిసప్పాయింట్ ఉంటుంది. బట్ వ్యూస్ ఆర్ అమేజింగ్, చాలా బాగున్నాయి. డెఫినెట్లీ ఒక ట్రెక్ చేసినందుకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. దట్స్ క్వైట్ అమేజింగ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బాడీ సహకరించట్లా. అక్కడ కనిపిస్తుంది చూసారు అక్కడ ట్రైల్. సో అక్కడ జూమ్ చేస్తా. ఈ ట్రైల్ ఉంది కదా, అప్ హిల్, ఫుల్ అప్ హిల్. ఇప్పుడు దీని మీద నుంచి పోవాలి. సో లిటిల్ బిట్ క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్. సో ఎట్లా అవుతుంది ఏంటి అనేది తెలియదు. బట్ బాడీ స్టిల్ రికవరీ అవ్వాలి. రాత్రి రికవరీ అయ్యే లోపల పొద్దున్నదో పెట్టేసాం. నిన్న ఒక 7 hours వాక్, ఇప్పుడు ఒక 5. ఏం జరిగిద్దో తెలీదు. బట్ చివర్లో గుర్రం అయితే సవారీ అయితే జరుగుతుందన్నమాట. సవారీ ఇన్ ద సెన్స్ లైక్ ఇక్కడ నుంచి తిలోచా బేస్ క్యాంప్ నుంచి శ్రీ యార్క్లాకి పర్ హెడ్ 4000 ఛార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఇఫ్ నా బాడీ ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఐ మైట్ సీ ఆర్ఎల్స్ నేను రెస్ట్ తీసుకుంటాను. కొంచెం రిస్క్ తీసుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే నా ఎండ్ గేమ్కి వచ్చేసరికి నేను త్వరలంగా పాస్ని లైక్ ఐ హ్యావ్ టు సీ ఇట్, ఐ హ్యావ్ టు అచీవ్ ఇట్. నా బ్లడ్ లైన్లోనే ఎవ్వరూ అచీవ్ చేయలేదు. సో ఐ విల్ బి ది వన్ ఆఫ్ ద పర్సన్ అవుతున్నాను. ఎవ్వరు లేరు, నా బ్లడ్ లైన్ కంప్లీట్గా ఎవ్వరూ లేరు. సో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఐమ్ ఫీలింగ్ ఫకింగ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంత దూరం వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు. సో చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సీ. ఫస్ట్ రేపైతే తిలోచా లేక్కి వెళ్దాం.
సో గైస్ హాయ్, ఏంటి సడన్గా మా ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, ఇండియా నుంచి తిలోచి బేస్ క్యాంప్లో కదా మాట్లాడాల్సింది, సడన్ షిఫ్ట్ ఏంటి అనుకుంటారా. సో యాక్చువల్లీ తిలోచి బేస్ క్యాంపు నిన్న నైట్ మనం ఫోన్ ఏదైతే ఉందో మన ఫోను ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది అండ్ పవర్ బ్యాంక్ కూడా ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయింది బికాస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్. నేనేదో వీడియోస్ గట్రాలో చూసి లైక్ ఏమంటారు, హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళినప్పుడు మన ఛార్జింగ్ దిగిపోతుంది అంటారు కదా. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. లాస్ట్ టైం మనం ప్యాంగాంగ్కి వెళ్ళినప్పుడు అలాంటిది ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ ఇక్కడైతే ఫుల్ డ్రైన్ అవుట్ అయిపోయింది. నాకేం అర్థం కాలేదు, ఏంటి ఫోన్ ఛార్జింగ్ నైట్ ఏమో ఫుల్గా పెట్టి పడుకున్నాను, పొద్దున్న లేసరికి ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నా. లక్కీలీ పవర్ బ్యాంక్ ఒకటి బ్యాకప్ పెట్టుకున్నాను. సో బేసికల్లీ తిలోచి బేస్ క్యాంప్లో ఎర్లీ మార్నింగ్ 4:30కో 5కో బయలుదేరాం అనమాట. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే అంత మంచిది. సో మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి అక్కడికి రీచ్ అయ్యేసరికి 9:30, 10 అనుకుంటా అప్రాక్సిమేట్ టైం అయింది. సో దీని తర్వాత మనం రీచ్ అయిన తర్వాత ఆ క్లిప్స్ చూపిస్తాను. నేను డైరెక్ట్గా క్లిప్స్ అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకున్నాను. వీడియో అక్కడ స్టార్ట్ చేశాను. మధ్యలో కొన్ని రికార్డ్ చేశాను, కానీ చేతులు అయితే కరుచుకుపోతున్నాయి. అసలు ముందు కింద నుంచే స్టార్ట్ అయిపోయింది కరుచుకుపోవటం. ఎప్పుడైతే సూర్యుడు కొండల మీద పడుతున్నాడో, పర్వతాల మీద, అప్పటి నుంచి కొంచెం అమ్మయ్య ప్రశాంతంగా ఉందరా స్వామి అని అనిపించింది నాకు. సో అదనమాట. సో అందుకనే నేను మధ్యలో ఆ ప్యాచ్ వర్క్ అయితే ఇక్కడ పెట్టాను ఫినిష్. ఫైనల్గా తిలోచి లేక్ వచ్చాం గాయస్, సాధించాం గాయస్. I know that. శివయ్య రప్పించాడు, శివయ్య తీసుకొచ్చాడు నన్ను. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొస్తాడు. ప్రజెంట్ అయితే ఫ్రోజన్ అయి ఉంది తిలోచి లేక్. ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ వచ్చాం ఫైనల్గా. మనం అయితే సాధించాం. ఇనీషియల్గా ట్రెక్ స్టార్ట్ చేసినప్పుడు మనం రీచ్ అవ్వలేమేమో అనుకున్నాను, బట్ రీచ్ అయ్యాను. చూసారా, చేతులు కట్టిపోయినాయి. సో గైస్, ఇప్పుడు మనం తిలోచి లేక్లో ఉన్నాం కదా. సో అయితే ఏంటంటే కోకోకోలా ఉంది కదా, ఇప్పుడే కోకోకోలా వచ్చింది. ఇది తాగితే అంట, ఇప్పుడు నాకైతే లిటరలీ ఇందాక వీడియో తీసినప్పుడు చాలా హెడేక్ వచ్చింది. హెడేక్, బాడీ అడాప్ట్ చేయలేకపోతున్నాను అండ్ ఎక్కువసేపు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయకూడదు. సో ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో ఈ కోకోకోలా తీసుకోవాలంట. నాకు నా పక్కన లోకల్ అయితే నేపాలీ ఆవిడ చెప్పారనమాట. సో ఆవిడ మాటలోనే ఒకసారి విందాం. So tell me, like why we guys do drink the Coca-Cola and all? Oh, so honestly, like I also did not know about this until yesterday. Okay. And one of the like trekking guy, we were like discussing about like altitude sickness. So he suggested that you should carry like Coca-Colas because I mean he didn't explain reason properly, but he said it does help to it's like help with the shortness of breathing. Maybe because it has like carbon in it. Yeah, lot of carbon. Like Yes. oxygen. Yes. So because of that. Yeah. Even though I feel the same thing when I comes to the strike into my head. Right. సో అది గైస్, సో కోకోకోలా తీసుకొని అంత ఈజీ జాబ్ కాదు ఇక్కడికి వచ్చిన బాడీ. Something to learn. New యా, things. సంథింగ్ టు లెర్న్. సో బాడీ అంత ఈజీగా అడాప్ట్ అవ్వదు. యాజ్ ఎ సౌత్ ఇండియన్ మనం చాలా వేడి ప్రదేశంలో నుంచి వస్తాం కాబట్టి సడన్గా ఆ ట్రాన్సిషన్లోకి తీసుకోవడం చాలా చాలా కష్టం అనమాట. సో ఇది తాగిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. లెట్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉంది గైస్. ఫస్ట్ 20 నిమిషాలు బాగుంది వదిలేయాలంట. అయిపోతాడు బాగా టైం పట్టింది. మరీ షుగర్ అప్పుడే పెట్టుకోవాలి. చాలా అంటే చాలా చాలాగా ఉంది.
ఇప్పుడు అర్థమైంది కోకోకోలా ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారని. రే ఇదిగో తాగు. Yeah, maybe take a few sips and see if it works actually. సో వీడి రియాక్షన్ చూద్దాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంది. మంచినీళ్ళు తాగినట్టు తాగుతారా? ఇగో గైస్ ఈ అమ్మాయి కూడా తాగుతుంది గైస్. సో గైస్ ఫైనల్గా ఇండియా నుంచి నేపాల్ బోర్డర్ క్రాస్ చేసుకుని చాలా కష్ట నష్టాలతో తిరుచి లేక్ని 919 మీటర్లు ఎగబాకాం. మన జెండా పాతామంటేనే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు గాయస్. ఒక పక్కనేమో ఇక్కడ -10 -20 దాకా ఉంది. నేను మాట్లాడటానికి కూడా అవ్వలేదు. నా తలంతా ఫ్రీజింగ్గా ఉంది. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాజ్ ఏ ఇండియన్గా చెప్తున్నాను, ఒక తెలుగు పెట్టగా చెప్తున్నాను. ఇంత దూరం వచ్చి మన జెండాని ఇక్కడ పాతాం. నేను ఎప్పుడూ అంటాను కదా నా స్లోగన్, వెళ్ళిపోతా నెక్స్ట్ లెవెల్ అని. ఇదిగోండి లైఫ్లో ఏమన్నా చెప్పుకోదగ్గదే ఏమైనా ఉందంటే ఇది కూడా ఒకటి. ఇంకొకటి ఉంది త్వరలంగా పాస్ కూడా. ఇలాగే నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో నేను ఎక్కుతాను అనుకుంటున్నాను. ఎస్ ఐ కెన్ డూ ఇట్. తెలుగు బిడ్డగా చెప్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏం మాట్లాడాలో కూడా అర్థం. సో లోపల అయితే ఇలా ఉంటుంది అనమాట. తిలోచి బేస్ క్యాంప్ లోపల ఒక టీ షాప్ ఉంటుంది చిన్నది. ఒక లీటర్ బాటిల్ ఇది నాకు లిటర్లీ 1000 రూపాయలు చెప్తే నేను బేరం ఆడితే, అంటే మేము లెమన్ టీ జింజర్ లెమన్ టీ తీసుకుంటామన్నాను. సో నాకైతే తగ్గించి 600 నేపాలీ కరెన్సీ తీసుకున్నాడు అనమాట. ఇందాక వీడియోలో చెప్పా కదా, ఇంతకుముందు క్లిప్లో. సో కోకోకోలాకి జింజర్ లెమన్ టీకి 250 తీసుకున్నాడు. ఇది వచ్చి ఇదెంతో 500 400 అనుకుంటా, 400 తీసుకున్నాడు. సో అది లోపల ఇలా ఉంటుంది. బయట అయితే మామూలుగా లేదు. జస్ట్ 10 నిమిషాలు ఉంటేనే నా చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి, హెడ్ ఫ్రీజ్ అయిపోతుంది, వల్ల కావట్లేదు. ఒక పెద్ద ఆవిడ వచ్చింది, చాలా పెద్ద ఆవిడ. ఆమె ఎలా వచ్చిందో ఆమెకి దండం పెట్టాలయ్యా. అది మ్యాటర్. ఊపిరాడి సావట్లేదు. అక్కడేమో తిందామన్నా సరే ఆకలేమో వేస్తుంది. కాకపోతే ఏంటంటే బ్రీతింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. లైక్ యాజ్ యు నో ఆమె నేషనల్ బాడీ బిల్డింగ్ అథ్లెట్ కాబట్టి బాడీలో తక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఉండటం కూడా వన్ ఆఫ్ ద రీజన్. చాలాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను కదా, ఇండియన్ ఫ్లాగ్తో వీడియో తీసుకున్నప్పుడు నా బ్రెయిన్ అంతా ఫ్రోజన్ అయిపోయింది. ఇట్స్ లైక్ కాంట్ ఏబుల్ టు మూవ్, కాంట్ ఏబుల్ టు వాక్. ఏదో ఇంత దూరం వచ్చాం కదా, ఆ వీడియోలు కూడా ఏదో తీస్తున్నాం. ఎప్పుడైతే ఇలా చలి కొండలు కనిపిస్తున్నాయో అప్పుడు బ్రెయిన్ బాగా ఫ్రీజ్ అయిపోతుంది నాకు. మా వీడికేమో బాగానే ఉంది అంటున్నాడు, కాకపోతే ఊపిరి పీల్చుకోవటం ఇది అవుతుంది. సో వీడికి ఆబ్వియస్లీ కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంది నా మీద, అందుకని వీడు సర్వైవ్ అవ్వగలుగుతున్నాడు. స్టిల్ ఐ కెన్ సర్వైవ్. బట్ ద థింగ్ ఈజ్ హియర్, ఫిట్నెస్తో పాటు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇలాంటి మౌంటైన్స్కి వచ్చినప్పుడు ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. వీడేదో మాట్లాడతారంట 200 kg డెడ్ లిఫ్ట్ వోంట్ వర్క్. దట్స్ ట్రూ. ఇప్పుడు తిలోచా లేక్ నుంచి వచ్చే దారిలో తిలోచా బేస్ క్యాంప్లో దిస్ ఈజ్ మై సెకండ్ స్నోఫాల్. ఇట్స్ లైక్ ఈ స్నోఫాల్ కూడా ప్రాపర్గా లేదు. నేను చూపిస్తాను అక్కడ. రైట్, ఏదికంటే ఇట్స్ లైక్ స్నోఫాలా లేకపోతే వడగళ్ళ వాన అర్థం కావట్లేదు. ఇట్స్ లైక్ స్నోఫాల్. ఐ థింక్ స్నోఫాల్ లాగే ఉంది బికాస్ ఇట్స్ ఫాలింగ్ డౌన్. నేను లడఖ్లో చూసినప్పుడు ప్రాపర్ స్నోఫాల్ ఫ్లేక్స్ ఉండే చూసాను, మన ఎమోజీ ఉంటుంది చూసారా, సేమ్ అదే చూసాను. దానికి దీనికి పోయి డిఫరెన్స్ వడగళ్ళ స్నోఫాల్ ఇంటి కొంప తీసి. మార్నింగ్ తిరుచా లేక్ ఫినిష్ చేసిన తర్వాత తిరుచా బేస్ క్యాంప్కి వచ్చాను అనమాట. వచ్చి ఒక 1 hour లంచ్ చేసి ఇప్పుడు నన్ను ఇదే స్పాట్లో గుర్తుందా, ఇదే స్పాట్లో మనం వీడియో రికార్డ్ చేసి ఒక బైట్ మాట్లాడాను. సో కరెంట్లీ ఇప్పుడు నేను
తిలుచా బేస్ క్యాంప్ నుంచి శ్రీయార్క్లాకి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 hours ట్రెక్ అయితే చేశాను అనమాట. సో ఇది ఫినిష్ చేసిన తర్వాత సో శ్రీయార్క్లాలో స్టే అనమాట. సో శ్రీయార్క్లో ఇవాళ నైట్ స్టే చేసి రేపు యార్క్లాకి వెళ్తున్నాం అనమాట. సో రేపు పొద్దున షెడ్యూల్ ఏంటి అనేది రేపు మాట్లాడతాను. సో ఇక్కడ ఒక హోటల్ కనిపిస్తుంది, ఈ హోటల్ కాదు మనం స్టే చేసేది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే శ్రీయార్క్లాది హోటల్. అంటే నేను లగేజ్ కొంచెం అక్కడే పెట్టేసుకుని తిలుచి బేస్ క్యాంప్కి వెళ్ళాము, ఎందుకంటే ఎక్స్ట్రా లగేజ్ అవసరం. సో అప్పుడు హిల్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాం, అంటే బికాస్ ఆఫ్ తిలుచా బేస్ క్యాంప్కి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే తిలుచా బేస్ క్యాంప్ శ్రీ యార్క్లా నుంచి యార్క్లాకి వెళ్ళి యార్క్లా నుంచి హైచాంప్ వెళ్ళి హైచాంప్ నుంచి తొర్లంగా పాస్ నుంచి ముక్తినాథ్. సో చూద్దాం రానున్న రోజుల్లో ఎట్లా నడుస్తుంది. స్టిల్ ఇంకో 4-5 daysలో మనం సర్క్యూట్ అయితే ఫినిష్ చేసేపోతున్నాం. సో గుడ్ మార్నింగ్ గైస్. ఈ డే ఏంటో నాకు తెలీదు, అంటే రోజులు తేదీలు వారాలు ఏం గుర్తులేదు ఈ ట్రెక్కి వచ్చిన తర్వాత. సో ప్రజెంట్ అయితే మనం హిమాలయ సంథింగ్, ఐ డోంట్ నో ఈ రెస్టారెంట్ పేరేంటో, ఈ టీ హౌస్ పేరేంటో తెలియదు, కానీ కరెంట్లీ వీఆర్ హెడింగ్ టు ఇనిషియల్, అంటే నేను ఇప్పుడు శ్రీ యార్క్లా దగ్గర ఉన్నాను. సో అక్కడి నుంచి మనమైతే ఇనిషియల్ ప్లాన్ వచ్చి యార్క్లా, స్పెల్ కూడా కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అయితే ప్లాన్ చిన్న చేంజ్ చేసామన్నమాట. ఏం చేంజ్ చేసామంటే శ్రీ యార్క్లా నుంచి ఇప్పుడు లెదర్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి ట్రెక్ చేయడానికి వాక్ చేస్తూ బై వాక్ ఒక లిటరలీ 4 to 5 hours పట్టింది. సో బ్రేక్లు తీసుకుంటూ మధ్యలో మీల్ తింటూ అప్రాక్సిమేట్లీ 6 to 7 hours పట్టచ్చు. సో యా, రాత్రి అయితే చాలా ఇబ్బంది పడ్డాను నిద్రపోవటానికి, ఎందుకంటే అంటే మేము ఈ స్పాట్లో పడుంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ నేను చెప్తాను ఆగండి, నేను అప్పటికి చెప్పాను నాకు ఈ రూమ్ కావాలని, ఇటు సైడ్ రూమ్ కావాలని చెప్పాను. బట్ వాడేం చేశాడంటే నాకు తీసుకెళ్ళి ఆడబడేసాడు, ఈడబడేసాడు. అదైతే మరీ దారుణంగా ఉంది, చలికి తట్టుకోలేకపోయాను. లిటరల్ నైట్ -7 దాకా పోయినట్టుంది. ఎప్పుడైనా మీరు ఒకవేళ ఈ వ్యూ కోసం కక్కుర్తి పడద్దు, నైట్ నిద్ర అంతా దొబ్బేసేది, కావాలంటే మార్నింగే ఉంటుంది. సో కావాలంటే ఇక్కడ అని ఇక్కడ కానీ సెట్ చేసుకోండి. ఇక్కడ దయచేసి అసలు డెడ్ ఎండ్లో పెట్టుకోవద్దు రూమ్ తీసుకుంటే కనుక, ఎందుకంటే ఇదిగోండి ఈ హిమాలయస్ ఏవైతే ఉన్నాయో మంచు పర్వతాలు, అక్కడ గాలి అంతా మనకి కొట్టిద్ది. ఎంత గ్లాస్ అయినా కానీ, ఎంత వార్మర్లు ఉన్నా కానీ. మా రూమ్ ఇక్కడ ప్లేసు, నిన్న తిరుచి బేస్ క్యాంప్లో ఉన్న ప్లేసు నాకు నచ్చల, ఫుడ్ బాగాలేదు. అంటే ఏమవుతుందంటే పైకి వెళ్ళే కొద్దీ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ అయిపోతుంది, ప్రైసెస్ ఏమో పెరుగుతూ ఉన్నాయి. ఇంకా తప్పదు. ఓ పక్కనేమో బాత్రూమ్కి వెళ్ళి బయటకు వస్తే అదొక పండగలాగా ఉంది. ఐ డోంట్ నో, చలికి రావట్లేదు అండ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ గేమ్. ఇప్పుడు కూడా నేను సగం జాబ్ అయ్యింది ఇది. సో యా, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లెదర్కి వెళ్తున్నాం అనమాట. లెదర్ నుంచి అక్కడే వాళ్ళ నైట్ అక్కడ స్టే చేయబోతున్నాం, కంప్లీట్లీ ట్రెక్కింగ్లోనే ఉండబోతున్నాం. అది గైస్, మధ్యలో ఇంకేమైనా బ్యూటిఫుల్ సీన్స్ వస్తే చూపిస్తాం. హాయ్, హే మ్యాన్, హే లుక్ ఎట్ హియర్, ఓయ్ ఓయ్. చూద్దాన్ని మనం ప్రజెంట్ అయితే ఆన్ ది వే టు లెదర్కి వెళ్తాం. లెదర్లో ఇలాంటివి కనిపించింది ఫస్ట్. ఇదే, దీన్ని ఏమంటారంటే యాక్ అంటారు. ఇక్కడ వీటితో బటర్ చేస్తున్నారు, చీజ్ చేస్తున్నారు, తర్వాత దీంతో యోగట్ ఒకటి చేస్తున్నారు. అయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంది మనకి. లిటరల్లీ నేను పెరుగు తిని 10 రోజుల పైన అయిపోయింది.
అమ్మో పెరుగు లేకపోతే అసలు పని జరగదు అబ్బాయి. మన సౌత్ ఇండియన్స్కి ఎస్పెషల్లీ, సౌత్ ఇండియన్స్ కాదు ఇండియన్స్కి అందరికీ పెరుగు లేదా మజ్జిగ లేకపోతే ఆ ముక్కులో నుంచి రక్తం వస్తుంది, వేడికి ప్యాస్ పోతుండడం ఎల్లోగా వస్తుంది. ఇది ఈజ్ ద ఫస్ట్ సిమ్టమ్స్ అనమాట. బాడీ లూప్లోనే ఉంది. మార్నింగ్ లెగటం, అలా స్లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయటం, వాక్ చేయటం, 7 to 8 hours వాక్ చేయటం, సీనరీస్ ఫొటోస్ తీసుకోవటం, ఇదే అవుతుంది. మో హార్ట్ బీట్ ఏమో ఎలివేట్ అవుతానే ఉంది. నా ఊపిలో స్టిల్ ఇవాళకి కూడా లాస్ట్ 3-4 days నుంచి నాకు వైఫై లేదు. ఊపిలో స్టాటిస్టిక్స్ తెలీదు, 2 days నుంచి అనుకుంటా. ఎందుకంటే వైఫై ఎందుకు లేదంటే ఇక్కడ కరెంట్ ఏదో పోయిందంట. సో ఎక్కడికి వెళ్ళినా వైఫై ఉంటుంది కానీ, బట్ అన్ఫార్చునేట్లీ నేను రీల్స్ కూడా కంటెంట్ చేయడం ఆఫీస్ ఒక 2 days నుంచి. సో ఇది అట్లా రూట్ అనమాట. సో ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఓ గాలి. ఇది మనాంగ్, అంతా మనాంగ్. అక్కడ ఎక్కడి నుంచో రేతిలో చలేక్ అదంతా నడుచుకుంటూ వచ్చింది. ఎక్కడ స్వామి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము స్వామి? చూడటానికి ఏమో చిన్నగా కనిపిస్తుంది. సో శ్రీ ఆర్క్లా నుంచి మధ్యలో ఏదేదో హొమ్నోంగ్ యా ఏదో హోటల్ నివ్రా దగ్గర ఆగాం. సో ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా. సో ట్రావెల్ ఈజ్ మై డ్రగ్ ఆఫ్ చాయిస్. సో అదనమాట గైస్. సో ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. ఇంకా ఇక్కడి నుంచి ఇప్పుడు ఒక జస్ట్ ఒక సూపు, వెజ్ సూప్ తాగాను. ఎంత లైటర్ ఉంటే బాడీ అంత మంచిది, అంత మంచిగా ట్రెక్ చేయగలం. సో అంచేత ఏం చేశానంటే నేను ఇప్పుడు ఒక వెజ్ సూపు, ఒక టూ బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను చాలు. అండ్ మధ్య మధ్యలో నా దగ్గర ప్రోటీన్ బార్స్ అవి ఉన్నాయి కదా, వాటితో మేనేజ్ చేస్తాను. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ నేను లెదర్ అని చెప్పాడు. బేసిక్గా అది లెదర్ కాదు, లేడర్, LEDAR లేడర్. సో ఎయిర్క్లాక్ రీచ్ అయ్యాం, 4018 meters. సో మనం స్టేజ్ కింద కనిపిస్తుంది సారా. ఇది ఏంటిది పెరుగుతారు అట్లా యాకార్కా. ఓకే, ఆ పైన కనిపిస్తుంది సార్ లైదర్. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడి నుంచి ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టిద్దాం. ఏ చింటూ బాయ్. ఆస్వాదిస్తున్నాడు నేచర్ని. బెస్ట్ వ్యూ చింటూ బాయ్ కా బెస్ట్ వ్యూ. చింటూ బాయ్ వెళ్ళి హాయ్ చెప్పు మన వాళ్ళకి, సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు. చింటూ బాయ్ నా వాడు ఎంజాయ్ చేస్తాడు వైపు. ఇలాంటి మూమెంట్ ఎక్కడైనా దొరికిద్దా? చూడండి చింటూ బాయ్. ఏంటి నన్ను ఫాలో అవుతానే ఉన్నావు? చెప్పు చింటూ బాయ్. ఇది నన్ను దగ్గరగా ఆ పైనుంచి ఫాలో అవుతూనే వస్తుంది. దా చూడండి గాయస్, నేనేం పెట్టలే, జస్ట్
చేత్తో రుద్దా అంతే, తల మీద చేత్తో రుద్దా. వాడికి తెలుసు విశ్వాసం అన్న కుక్కలకి పాజిటివ్నెస్ తెలుసు అనమాట. ఫైనల్లీ లైజర్కి అయితే రీచ్ అయ్యాం. ఆల్మోస్ట్ హ్యాష్గా ఉంది క్లైమేట్, హార్డ్గా ఉంది. సో ఐ మీన్ లైక్ కొంచెం అప్ హిల్ ఉంది, సో కొంచెం ట్రిక్కీగా ఉంది. మార్నింగ్ ఎప్పుడో 10 o'clock స్టార్ట్ అయితే స్లోగా ఇప్పుడైతే కరెంట్లీ 5 అవుతుంది అనమాట టైము. సో సక్సెస్ఫుల్లీ వి రీచ్డ్ ఇట్. సో ఇప్పుడు హోటల్కి వెళ్ళి లేవర్ అవ్వాలన్నమాట. ఈ బ్రిడ్జ్ దాటితే పైన ఉండేది చూసారా, అక్కడే మన స్టే. సో గైస్ ఇది క్యాట్ పిల్లర్ అంట. సో బేసికల్లీ ఆయన చెప్పడం 35 lakhs ఆఫ్ నేపాలీ కరెన్సీ అంట. సో బేసికల్లీ దీని గురించి ఆయన గురించి అడుగుదాం. ఈయన మన ఇక్కడున్న వాట్ ఈస్ యువర్ టీ హౌస్ నేమ్? It's like this place name. Yeah. This place name is Leda. Okay. Manang. Okay. In a shortcut, Dating Lachimi Hotel. Okay. Just talk about this. I don't know exactly what the purpose and all. This is we call this is Yarsa Gumba. Okay. But we sell it. Okay. We sell. It's like 1 kilo maybe. It's dry one 30 lakhs. Wow. The small one. Okay. And the middle one. Export to where? China. Mostly China. China. All of the. Goes to Okay. China. So what are the uses with this? And then local people we clean. Okay. This Yarsa Gumba Okay. is like 4-5 pieces. Put some the local Roxy. Okay. Alcohol. Alcohol. And then after the maybe 2 months later is color change. Color change. It's like orange one. Orange. Deeper orange. Yeah, deep orange. So guys, నేను ఈ పక్కన పెడతాను చూడండి. And then evening time we take just half cup. Okay. Half cup the Roxy. And then like a massage. Good massage for body. Seriously? Yeah. Yes. So when what is the season for this? I mean like months. Which month will be available this? This is this time. Okay. It's like a May. May. Okay. May, June maybe. June maybe. After 20 days. Okay. Finish. Just 20 days. Yeah. After 20 days finish the season. It's yeah. Ahana. Say namaste. Hi love. Hi. 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 Namaste. Hi to my subscribers. Namaste. సో గాయస్ ఈ పాప పేరు మన తెలుగు ఇంటి అమ్మాయి పేరులాగా ఉంది కదా, మన సౌత్ ఇండియన్ పేరులాగా. సో పాప చాలా క్యూట్గా ఉంది కదా. సో ఒకవేళ పాప నచ్చితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఏమనిపించింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లైదర్. యాక్చువల్లీ రాత్రి -9 దాకా వెళ్ళింది. లిటరల్లీ అబ్బో హైట్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే చలి పెరుగుతుంది. ప్రజెంట్ నేను ఈ హోటల్ దగ్గర ఉన్నాను అనమాట. వీళ్ళ హాస్పిటాలిటీ బాగుంది కంపేర్ టు మొన్న అంటే సియాట్లాను తర్వాత దాన్ తిలోచి బేస్ క్యాంప్లో నాకు రేసిజం లాగా అనిపించింది. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు ఆ రేసిజం నా కలర్ని బట్టి నన్ను ఐ డోంట్ నో, అందుకని నేను వాళ్ళ హోటల్ పేరు కానీ ఏదైనా కానీ చెప్పలేదు. బట్ అంటే వాళ్ళ ఫారినర్స్కి సమానంగానే నేను డబ్బులు ఖర్చు పెట్టింది. బట్ స్టిల్ నాకు నచ్చలేదు ఆ బిహేవియర్. అండ్ ఆల్సో మొన్న నైట్ శ్రీ ఆర్కలాలో వైఫై లేదు అండ్ హాట్ వాటర్ లేదు, ఏమీ లేవు, అసలు చాలా పిచ్చెక్కిపోయింది. సర్లే ఇట్స్ ఓకే. ఇంకా వాళ్ళ గురించి నేను తప్పుగా మాట్లాడితే వాళ్ళ నోటి ముద్ద తీసేసినట్టు ఉండిద్ది అని చెప్పేసి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. అందుకనే వాళ్ళ గురించి కూడా
వాళ్ళ ఏదో హోటల్ పేర్లు కూడా నేను ఎక్కువ చెప్పలేదన్నమాట, పేర్లు చూపించట్లేదన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం లైదర్ నుంచి ఉన్నాను. ఇప్పుడే లేచాను. అరౌండ్ 6:30, 7 అవుతుంది. ఇక్కడి నుంచి మనం చిన్న బ్రేక్ఫాస్ట్ గుంజుతుందయ్యా. ఇక్కడి నుంచి మనం లైడర్ నుంచి హై క్యాంప్కి వెళ్తున్నాం. హై క్యాంప్ నుంచి ఇక్కడి నుంచి లిటరలీ ఒక 5 to 6 hours వాక్ ఉందన్నమాట. సో వాక్ చేసుకుంటూ స్లోగా వెళ్తూ సాయంత్రానికి రీచ్ అవుతాం అనమాట. సో దట్స్ ఇట్ గైడ్. నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. మధ్యలో ఇంకేమైనా ఉంటే కనుక అప్డేట్స్ ఇస్తాను. ఓకే. చెల్లి ఆయనకి కింద ఇతనికి టీ హౌస్ ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే టీ హౌస్, సో ఇతనిది బోన్ కాదంట. సో సంవత్సరానికి పే చేయాలంట. సంవత్సరానికి 1,50,000 నేపాలీ కరెన్సీ అంట. సో ఇది రెంటల్ అగ్రిమెంట్. సో సే హాయ్ బ్రో. హాయ్. సో ఈయనే మన ఇది ఓనర్. సో ఎవరికి ఆపలేదు. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఆఫ్ సీజన్ అంట. సో అందుకని క్లోజ్ చేసాడు. చూడండి అంతా పెట్టి ఓపెన్ చేశాడు. ఇప్పుడే మొత్తం ఓపెన్ చేసి కరెక్ట్గా గుర్రాలన్నీ అక్కడ పెట్టి సెట్ చేసి ఇచ్చేసాడు. అండ్ వ్యూ చూడండి, క్రేజీ వ్యూ. సో అది మ్యాటర్ గైస్. మనం అక్కడెక్కడి నుంచో వచ్చాం. సో బేసిక్గా ఇది ప్లేస్ వచ్చి లెదర్లో ఉంది కదా. మనం యాక్చువల్లీ ఇనిషియల్గా ట్రెక్కింగ్ చెయ్యాలి. సో గ్రూప్లో 2 నడవలేకపోతున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈ కొంచెం వరకు హై క్యాంప్ వరకు హార్స్ రైడ్ వాళ్ళిద్దరికి అప్పచెప్పేసి హార్స్ వచ్చేసాం అనమాట. వాళ్ళతో పాటు టెంపో మ్యాచ్ చేసుకుంటూ ఎంత దూరం వచ్చాం. సో అదనమాట, మన కోసం వెయిట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి హై క్యాంప్కి వెళ్ళాలి. హై క్యాంప్ చూసారా, అసలు చాలా హార్డ్గా ఉంది. ఇది వెళ్తున్నాను మన వాళ్ళు పోర్టర్స్, మా పోర్టర్స్ అక్కడ. మర్చిపోయి చెప్పడం విషయం, ఇనీషియల్ ప్లాన్ వచ్చి పోర్టర్స్ లేదనమాట. బట్ ఇక్కడ ఈ ట్రెక్ చూస్తుంటే మామూలుగా లేదు, డేంజరస్గా ఉంది. సో అందుకని ఏం చేసామంటే మేము పోర్టర్ని సెట్ చేసుకున్నాము మొత్తం. అంటే నాదే ఒక 18 దాకా ఉంది, ఎక్కలేకపోతున్నారు. ఇట్లా హై అప్ హిల్లో ఉంది కదా. సో అందుకని చెప్పేసి అట్లా చేసాం అనమాట. సో నన్ను యాక్చువల్లీ క్యాట్ పిల్లర్ ఒక ఆయన ఇచ్చాడని చెప్పాను కదా. సో ఇచ్చింది కూడా ఈయనే అనమాట. సో క్యాట్ పిల్లర్ వెతకటం కోసం ఒక్కసారి మీకు విజువల్స్ చూపిస్తాను, ఎంత కష్టమో నాకు ఇప్పుడు అనిపించింది. ఆయన ఇప్పుడు చూపిస్తే ఈ అమ్మ కొండలపైన ఏంట్రా స్వామి, ఆ పైన ఎక్కి ఎతుకుతున్నారు. చూడండి, నేను జూమింగ్ చేస్తా. ఎక్కడున్నారు నాకు కళ్ళు కనబట్లా. అదిగోండి, ఓరే బాపురే అదిగోండి ఎతుకుతున్నారు పైన. 5 members ఉన్నారు అక్కడ. 1 2 3 4 5. ओके बोलो जी, टेल मी. वो सब कैटरपिलर ढूंढ रहा है, हाँ, क्योंकि वो सब बाहर से आ रहा है. क्योंकि वो सब मतलब बाहर से, मतलब मनांग से नहीं, वो गोरखा से आ रहा है. गोखराव से. From not Manang people, ओके from like another peoples. ओह, So they are like hard work. hard work. Yeah. It's too difficult to trek, right? Yeah, very difficult. So not easy found, like not easy like they are found it. Okay. So they are like. How much time does it take to find out that the So one day like 3 pieces, 2 pieces. 3 pieces? Yeah, like normally like 15, 10 pieces like. Wow. So very hard this one. Oh my god. That's why it's like too costly. Very expensive. Very expensive. Oh, చూసారా, విన్నారా? నేను ఏదో అనుకున్నా, తక్కువ అంచనా వేసాను. బట్ ఇది తక్కువ అంచనా కాదు. ఏందిరా స్వామి, ఆ పైన ఎక్కటం ఏందిరా స్వామి, ఆ పైకి పోయి ఎట్ట ఎక్కారా. నేను మామూలుగానే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నేను సత్తన్నా, ఇలా పైకి ఎక్కేసారు అమాంతం. బాబా ఇంకా పైన ఉన్నారు. అదిగో ఇంకా ఆడుతున్నారు, 5 అనుకున్నా.
సో ఫైనల్గా బేస్గా హై క్యాంప్కి వచ్చాం. వాడు చూడండి సామి, ఇప్పుడు ఇదంట, ఇప్పుడు దీనిపైకి వెళ్ళాలి. ట్రెక్ చేయడానికి 5 to 6 hours పట్టింది. ఈ తొర్లంగా హై క్యాంపులో ఈ ఒక్క హోటలే ఉంది, ఇంకేమీ హోటల్స్ అయితే లేవు. ఇదొక్కటే. ఇక్కడికి వస్తే కనుక అడ్జస్ట్ అయిపోవాలంట, ఏం చేసినా సరే. కామన్ వాష్రూమ్స్ కానీ అట్లాంటి లగ్జరీ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదంట. సో అది మ్యాటర్. ఊపిరాట్లా, ఇంక పైకి వచ్చాం కదా, సో ఊపిరాట్స్ అవట్లా. సో రేపు లాస్ట్ అండ్ ఫైనల్ డే, ఇంకా మన ఆఖరి రోజు. నేను ఎక్కడ ఫుడ్ ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను, ఏంటో అవన్నీ చూపించలేదు. బేసిక్గా చూపించుకోపోవడానికి కారణం ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్ అసలు తిక్కపడుతుంది ఈ హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వల్ల. తర్వాత వెళ్తున్న కొద్ది బాడీ ఫైనల్గా అడాప్ట్ అయింది. లాస్ట్ 4-5 days నుంచి కొద్ది గొప్ప తిలోచి లేక్లో అసలు అడాప్ట్ అవ్వలేకపోయింది, పిచ్చెక్కిపోయింది నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు కొద్దిగా గొప్ప పర్లా. వీళ్ళేందో నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళైతే ఆరామ్సే ఉన్నారనమాట. సో అది ఇప్పుడు వెళ్ళి కొంచెం ఒక జింజర్ లెమన్ టీలు నేను ఎన్ని తాగుంటానో అసలు లెక్కలేదు నాకు, అన్ని తాగుంటా. సో అదనమాట. ఈ కింద బెల్ట్ ఉంది బాయ్స్, కింద ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ నుంచి పై హోటల్కి హై క్యాంప్ హోటల్, అది ఎక్కే ట్రెక్కింగ్ ఏరియా ఉంది. అమ్మో పిచ్చికి హార్ట్ రేట్ టుప్పు 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. అమ్మో. సో ఫస్ట్ అయితే టాయిలెట్కి వెళ్ళి తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ పోవాలి. సాక్స్లు గీక్స్లు మొత్తం ఎక్కడికక్కడ పట్టేసుకోవాలి. పైప్లైన్కి ఓకే. సో కింద మనం హై క్యాంప్లో, తొర్లంగా హై క్యాంప్లో ఖాళీగా ఉంటాం అని చెప్పేసి, సో మన క్యాంప్ అక్కడ ఉందన్నమాట. అయితే నేను పైకి వచ్చాను, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా. సో 100 meters పైకి వచ్చాను. పీక్ చూద్దాను, మంచి పీక్. ఇక్కడ చూడండి ఫుల్ క్లౌడ్స్ అట్టేసినాయి. ఇప్పుడే ఒక క్లౌడ్ అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళింది. చూడండి, బాడీని ఎప్పుడు యాక్టివ్గానే ఉంచుదామని చూస్తాను. ఎందుకంటే ఎప్పుడైతే రికవరీ మోడ్లోకి వెళ్తుందో అప్పుడు సిక్నెస్ ఫీల్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇదే లాస్ట్ స్టాప్. ఇంకా రేపటి నుంచి మనకి ఇలాంటి మంచుగడ్డలు అలాంటివి ఏం తగలవన్నమాట. సో కంప్లీట్గా డార్క్ అయిపోయింది. ఇందాక దాకా సన్ ఉంది, ఒక 2-3 photos తీసుకున్నా కానీ ఫేస్ అంతా డార్క్ వచ్చేస్తుంది. సో ఇంకేం చేయలేమన్నమాట. తొర్లంగా పాస్ బేస్ క్యాంప్లో ఉన్నాం అన్నమాట. అయితే అసలు ఎలా ఉందంటే -10 ఉంది. అసలు లిటరలీ చేతులు గజగజ వణుకుతున్నాయి. బట్ ఐఎమ్ స్టిల్ సర్వైవింగ్. బట్ ఒక హాట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఇది పెడితే కానీ మనకి పని జరగదు. అయ్యా రాత్రి నిద్రపోరంట చాలామంది చెప్పారు, బికాస్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్. ఈవెన్ దో తిలోచి లేక్ బేస్ క్యాంప్లో పడుకున్నాను, బట్ ఇవాళ నైట్ ఎలా పడుకుంటాను చూడాలి. బాడీ అడాప్ట్ అయిపోయింది హై ఆల్టిట్యూడ్లో. సో ఇలా పెట్టేసుకుని పడుకోవటమే అంతే. బాడీ అంతా వేచ్చగా పడుకొచ్చినలాగా ఉండదు. సో గైస్, సో ఫైనల్ డే ఆఫ్ ట్రెక్కింగ్. చూడండి వెదర్ ఎలా ఉందో, చాలా హార్ష్ అంటే హార్ష్గా ఉంది. నేను నైట్ పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యింది. ఇట్స్ వెంట్ అరౌండ్ -12 to 15 అనుకుంటున్నాను, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. నేను ఇప్పుడు మొత్తం 3 layers వేసా. 3 layers లిటరలీ చూడండి. ఇదేదో
నాట్ ఎట్ ఆల్ ఈజీ గేమ్. తొర్లంగా పాస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఫర్ ఎవ్రీబడి. ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటారో, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటారో వాళ్ళే అచీవ్ చేయగలరు. యా, 1 more స్టెప్ అవే. సో ఇప్పుడు కరెంట్లీ వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు, మన పోర్టర్ సమీర్ అండ్ దట్ గాయ్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఓకే, సో నౌ మనం వీఆర్ హెడింగ్ టువర్డ్స్ టు ద తొర్లంగా పాస్, ద ఫైనల్ మూమెంట్ అండ్ విత్ ద ఇండియన్ ఫ్లాగ్. ఓకే, జెండా పాదేద్దాం అక్కడ కూడా. ఓకే, ఇది నాకు కూడా ఇప్పుడు దాకా తెలీదు నేను అచీవ్ చేస్తానని కూడా. బట్ చూద్దాం. ఇక్కడి నుంచి ఒక 5 hours 3 to 4 hours వాక్, దెన్ అక్కడి నుంచి తొర్లంగా పాస్ నుంచి ముక్తినాథ్కి ఇంకొక 3-4 hours. సో జాబ్ డన్ అయిపోతుంది. సర్క్యూట్ అయిపోతే ఇవాళతో అయిపోతుంది. యా, ఓకే, 1 step అవే. సో ఫైనల్గా ఎస్ సాధించాం గాయస్. రీచ్ అయ్యాం తొర్లంగా పాస్. 5416 మీటర్ల ఎత్తు, అంటే 17,000 సమ్ 688 చేంజ్ అనుకుంటా. అనుకోలేదు కదా రీచ్ అవుతామని, నేను అస్సలు అనుకోలేదు. నాకు మాటలు రావట్లేదు యాక్చువల్లీ. చూడటానికి ఇక్కడ డ్రైగా ఉంది, కానీ చలి మామూలుగా లేదు. కరెంట్లీ టైం వచ్చి ఒక 8:30-9 అవుతా ఉంది. సో కొంచెం ముందుకు పైకి వెళ్తే మీకు మనం అప్పర్ పిసాంగ్ నుంచి ఒక టైం ల్యాప్స్ వీడియో ఒకటి తీసాం కదా, సో అది అన్నపూర్ణ 2 అన్నమాట. అన్నపూర్ణ 2 అది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది అన్నపూర్ణ 2. అన్నపూర్ణ 2 అది. చివరి ఆఖరిగా మన ఆఖరి ఘట్టం అన్నపూర్ణ సర్క్యూట్లో మన ఇండియా పతాకం జెండా రెపరెపలాడిస్తున్నాం. సో ఇప్పుడు మనం కరెంట్లీ 5419 మీటర్ల ఎత్తులో ఉన్నాం. థ్యాంక్ యూ నేపాల్. ఫ్రమ్ యాజ్ ఏ ఇండియన్గా చెప్తున్నాను, ఇంత దూరం వస్తానని నేను అనుకోలేదు. ఏమో ఏదో ఒక శక్తి నన్ను ఇక్కడ దాకా నడిపించింది. ఏదో ఫస్ట్ ఇనిషియల్గా మనం స్టార్ట్ చేసింది అన్నపూర్ణ బేస్ క్యాంప్ అనుకున్నాం, బట్ నాకు ఇంకా మైండ్లో ఇంకా క్రేజీగా చేయాలి, అడ్వెంచరస్గా చేయాలనుకున్నాను. బట్ ఫైనల్గా ఇది చేసాం. అసలు నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దూరం వచ్చి మన ఇండియన్ ఫ్లాగ్ని ఇంత ఎత్తున లేపుతున్నామని. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. వెళ్ళిపోదాం నెక్స్ట్ లెవెల్ అన్న మాటకి ఇదే జడ్జిమెంట్. మళ్ళీ ఇంకోసారి చెప్పా, లాస్ట్ టైం తిరుచి లేక్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, మన జెండా పాతాం. నేను ఎవరికైతే థ్యాంక్ యూ చెప్పాలంటే మా అమ్మ నాన్నకి అనమాట. వాళ్ళు లేనిదే నేను ఎప్పటికీ లేను. వాళ్ళ ముందు నేను తుచ్చం అని సగర్వంగా చెప్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే. ఇంత దాకా రీచ్ అవ్వడానికి కూడా కారణం కూడా వాళ్ళే. అండ్ ఆల్సో నేను ఏమైనా అచీవ్ చేస్తున్నానంటే వెనక నుండి పుష్ చేస్తాను. యా, ఇంకా అంతకంటే చెప్పేది ఏం లేదు. సో ఫైనల్గా అమ్మ నాన్న ఇవ్వండి, ఇక్కడికైతే రీచ్ అయ్యాను. సో గైస్, ఇప్పుడు తొర్లంగా పాస్ నుంచి కిందకి ముక్తినాథ్కి వచ్చే దారిలో లిటరలీ మనకి 5 గంటల దాకా పట్టింది. ఒక సింగిల్ టీ హౌస్ కూడా లేదు. సో మన దాంట్లో వాటర్ అయిపోయినాయి అనమాట. సో అయితే నేపాలీ ఆర్మీ వాళ్ళు మనకి కోక్ వాటర్ ఇచ్చారనమాట. సో యా, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ. అయితే మధ్యలో కూల్ డ్రింక్తో పాటు మనకి బిస్కెట్స్ కూడా ఇచ్చారనమాట నేపాలీ ఆర్మీ. సో మొన్న మనం బ్లూ లేక్ దగ్గర వీడియో తీసాం చూసారా. సో ఇక్కడి నుంచి జోన్సామ్లో ఒక బేస్ క్యాంప్ ఉందంట. బేస్ క్యాంప్ నుంచి ఇప్పుడు వాళ్ళు
ఎక్కడికి వెళ్తున్నారంటే బ్లూ లేక్ దగ్గర ఇంకొక బేస్ క్యాంప్ ఉంది, అక్కడికి వెళ్తున్నారంట. సో లిటరలీ 2 days పట్టిద్దంట. మనంలో స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్పాట్లో ఆగి అలా బ్రేక్ డౌన్ ఇచ్చుకుంటూ వస్తారంట. సో వెనకాల ఇంకా గుర్రం మీద 3 వస్తున్నారంట. సో వాళ్ళు కూడా జాయిన్ అవుతారంట. సో అడగకుండానే మనకి ఫుడ్ ఇచ్చారు. సో నాకేమనిపించిందంటే నాకు ఫోటో దిగాలనిపించింది లిటరలీ మన ఇండియన్ ఫ్లాగ్తోని వాళ్ళ నేపాల్ ఫ్లాగ్తో. సో సంథింగ్ లైక్ మంచిగా అనిపించింది అన్నమాట. చూడండి ఎక్కడ ఈ దగ్గరలో ఏవీ లేవు అసలు. నాకు ఆ మూల నుంచి చూస్తుంటే ఈ మూల దాకా ఏం లేవు. వాటర్ లేకపోతే బలి పశువు ఇక్కడ. ఎక్కడి నుంచి ఒకవేళ మీరు తొమ్రంగ్ హై క్యాంప్ ఉంది కదా, అక్కడి నుంచి ముక్తినాగ్ దాకా మీకు అసలు ఒక్క చుక్క డ్రాప్ దొరకదు. నేను ఇప్పుడు దాంట్లో మంచు ఫిల్ చేశాను. ఒకసారి చూపిరా, మంచు గడ్డ ఉంటే దాన్ని మొత్తం నింపా. లేదు రాట్లా, తిప్పు తీ చూపిద్దాం. మంచు ఫిల్ చేసుకొచ్చా, కొద్ది గొప్ప వాటర్ వస్తాయి అని. ఏది కనిపిస్తుందా, అదిగో మంచు. సో గాయస్ మనమైతే ముక్తినాథ్కి అయితే ఫైనల్గా రీచ్ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఈ మన సర్క్యూట్లో భాగంగా ఇది ఫైనల్ అనమాట, ఆఖరి ఘట్టం. యాక్చువల్లీ మార్నింగ్ చెప్పాను కదా ఇది లాస్ట్ డే అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది లాస్ట్ డే కాదు, రేపు లాస్ట్ డే అనమాట. రేపు ముక్తినాథ్ టెంపుల్లో 108 దారులు ఉంటాయి చూసారా. సో వాటిలో స్నానం చేసి తర్వాత కోనేటిలో 2 చిన్న కోనేటి అంటారు ఏమంటారు ఎగ్జాక్ట్గా, అవి చిన్న నేను వీడియోస్లో చూసి నీకు చెప్తున్నాను. సో ఆ రెండిట్లో స్నానం చేసి అక్కడితో సంపూర్ణంగా మన అన్నపూర్ణ సర్క్యూట్ అయితే ఫినిష్ అవబోతుంది. బుద్ధుడి స్తూపం ఏదో ఉంది ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూసారా. సో అదొకటి. ముక్తినాథ్ టెంపుల్ ఎక్కడ ఉండిద్దో తెలియదు, కానీ కింద టెంపుల్లో అగరబత్తి వెలిగిస్తుంటే అదే ఈ ధూపం ఉంటుంది కదా, అది ఇక్కడ దాకా వస్తుంది స్మెల్ లిటరల్లీ అదనమాట. సో ఇవాల్టితో మన నార్మల్ ట్రెక్కింగ్, నార్మల్ కాదులేండి, ఇట్స్ హార్డ్ ట్రెక్కింగ్, ఇప్పటిదాకా ట్రెక్కింగ్ చేసింది ఇవాళతో పూర్తయింది. సో రేపటి నుంచి ఇంకా బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనమాట. గుడ్ మార్నింగ్ గైస్. సో అన్నపూర్ణ సర్క్యూట్ అయితే ఫినిష్ చేసాం. లాస్ట్ ముక్తినాథ్ టెంపుల్ విజిట్ అనమాట. సో బేసిక్గా స్నానం ఎందుకు చేయలేదు నేను. స్నానం ఎందుకు చేయలేదంటే పైన దారి ఉంటుంది చూసారా, 108 దార. సో దాంట్లో స్నానం చేయటం కోసం చేసా. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు నేను లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది ఉన్నారండి. బేసిక్గా మనకు తెలిసిన లోకల్ నేపాలీ ఫ్రెండ్ ఏమన్నాడంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీ వెళ్ళిపోతేనే మీరు సేఫ్గా జర్నీ దర్శనం అయిపోతుంది అని చెప్పాడు. బట్ బాడీ సహకరించట్లేదు, అందుకని 1 గంట అటు ఇటుగా లేట్ అయిపోయింది. అందుకని ఇంకా క్రౌడ్ అయితే కంప్లీట్గా పెరిగిపోయారు చూడండి. సో అది దర్శనం. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడైతే కరెంట్లీ -1 అట్లా ఉందన్నమాట టెంపరేచరు. సో ఆ -1 టెంపరేచర్లో మునిగి తేలటం అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో చూద్దాం, ఎంత ఛాలెంజింగ్ చేశాక లాస్ట్ ఆఖరి ఘట్టం ఇదే. సో లెట్స్ గో, చూద్దాం ఇంకా. సో గాయస్ ఆఖరిగా ఇంకా నేపాల్ దేశానికి బాయ్ చెప్పే సమయం అయితే ఆసన్నమైంది అనమాట. ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు. 2-3 రోజులు బ్రేక్ వచ్చింది, బాడీ అంతా గుజ్జు అయింది. బట్ నేను భయపడ్డా ఎక్కడైనా బిస్కెట్ అయిపోద్దేమో, లైక్ అంత బాడీ తట్టుకోలేదేమో, ఒకేసారి అగ్రెసివ్ 7 to 8 hours పడుతుంది. మామూలుగా ఇన్ జనరల్గా మనకి 20 నుంచి 30 కిలోమీటర్లు వాక్ చేసే కెపాసిటీ ఉంది, కానీ బట్ ఆ క్రైటీరియా వేరు, ఈ క్రైటీరియా వేరు. ఎట్లా అంటే
లెట్స్ ఇప్పుడు మనం బాడీ బిల్డింగ్ స్టైల్లోకి పోతే ప్రాపర్ డైట్ గట్రా ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇక్కడ అలా కాదు, టైం టు టైం ఫుడ్ ఉండదు, టైం టు టైం లైక్ స్లీప్ ఉండదు, హై ఆల్టిట్యూడ్ వీక్నెస్, ఇవన్నీ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అయితే లైక్ నా బాడీని నేను టెస్ట్ చేసుకున్నట్టే. ఓకే, మనం మెంటల్గా పైకి ఎక్కుతున్నాం, లైక్ సో మెనీ థింగ్స్ నా మైండ్లో రన్ అయినాయి అన్నమాట. కానీ ఒకటైతే చెప్తున్నాను, లైక్ ఎట్లా అంటే ఈ అన్నపూర్ణ సర్క్యూట్ అనేది నా ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇలాంటి ట్రెక్కింగ్స్కి. రానున్న రోజుల్లో ఇంకా మంచివి ట్రెక్ చేస్తాను అనుకుంటున్నాను. అండ్ హోప్ రానున్న రోజుల్లో దేవుడు నాకు శక్తి, బలం, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఇంకా బాగా ఇస్తే సమిట్ కూడా చెయ్యొచ్చు, ఎవరెస్ట్ సమిట్. బట్ ఇప్పట్లో అయితే కాదు, బట్ రానున్న రోజు ఐఎమ్ మేనిఫెస్టింగ్ సంథింగ్, బట్ ఐ డోంట్ నో. ఇట్స్ లైక్ చాలా రిస్కీ ఫ్యాక్టర్ వర్డ్స్ అయితే వాడుతున్నాను అనమాట. మౌంట్ ఎవరెస్ట్ సమిట్ అనేది చాలా చాలా బిగ్ థింగ్, బట్ అంత దాకా వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా. సో అందుకనే ఇది ఒక రూట్ పాత్ లాగా, స్టార్టింగ్ పాయింట్ లాగా అన్నపూర్ణ సర్క్యూట్ పెట్టుకున్నా. నెక్స్ట్ నేనేమనుకుంటున్నానంటే మానుసుల సర్క్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్, అలా స్లోగా వన్ బై వన్ వెళ్దాం అనుకుంటున్నాను. సో అదనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఇక్కడి నుంచి సైన్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి మనం ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంటున్నాను, కాఠ్మండూ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తాను అనమాట. సో ఢిల్లీ నుంచి మళ్ళీ మన బ్యాక్ టు హోమ్ టౌన్ విజయవాడకి వెళ్ళిపోతాం. సో అది ఇంకేమైనా మిస్టేక్స్ గట్రా అట్లాంటివి ఏమైనా ఉంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తెలిసిద్ది. లైక్ ఏదో ఫ్లోలో కొట్టుకుంటూ పోయాను, మధ్యలో చెప్తా ఉన్నాను ఈ వీడియోలో ఎంత వచ్చిద్ది ఏంటి, అసలు మన ఒక స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి అనే ఒక పర్టికులర్ థింగ్ అనేది నా దగ్గర లేదు. సో అది అనమాట. ఒకవేళ కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన స్లోగన్ తెలుసు కదా, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ టైం. సో ఈ స్లోగన్ని ఈసారి నెక్స్ట్ టైం ఎక్కడైనా సర్క్యూట్ చేస్తే బ్యానర్ పట్టుకుని నుంచి ఉంటాను చూడండి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్, దిస్ ఈజ్ ద రియల్ ఫ్లెక్స్, వెళ్ళిపోతాను నెక్స్ట్ లెవెల్. లవ్ యూ ఆల్. ఇక్కడ దాకా వీడియో చూసారంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. See you in the next video.